దేవుడు ఒక్కొక్క అవతారం రూపంలో వస్తాడంటుంటారు కదా. సో అట్లా శివాజీ నిజంగా అటువంటి అవతార పురుషుడేమో అనిపిస్తుంది. శివాజీ చుట్టూ గుర్తుంచుకోండి, ముగ్గురు ప్రధానమైనటువంటి శత్రువులు ఉన్నారు శివాజీ. ఒకటి ఢిల్లీలో ఉన్నటువంటి ఔరంగజేబ్, రెండోది పక్కనటువంటి బీజాపూర్ సుల్తాన్, మూడోది కుతుబ్ షా. శివాజీ మహారాజ్ జీవితంలో ఏంటంటే ఆయన మసీద్లని ధ్వంసం చేసిండు చాలా వరకు అని మాట్లాడుతాడు. ఇప్పుడు సింపుల్, శివాజీ మసీద్లను కూలగొట్టిండు ఆన్ రికార్డ్. కొన్ని వేల దేవాలయాలని శివాజీ మహారాజ్ మళ్ళీ తిరిగి పునర్నిర్మించాడు. సాక్షాత్ శివుడు అగ్ని రూపంలో ఉన్నటువంటి అరుణాచలాన్ని అప్పుడు ముస్లిం రాజులు ఘోరంగా దాన్ని ముక్కలు చేస్తే వెళ్ళి ముస్లింని తరిమి కొట్టేసి మళ్ళీ పునర్నిర్మితం చేసిండు. ఇప్పుడు అరుణాచలంలో ఉన్న 4 గోపురాలు ఒక గోపురం శివాజీ గోపురం అని చెప్పి చెప్తారు. ధర్మం కాపాడబడాలంటే దేవాలయాలు కాపాడబడాలి, బ్రాహ్మణులు కాపాడబడాలి. అది ఒక్కటే కాదు, ఇంకా అక్కడ 1,00,000 గోవులు ఇచ్చారని చెప్పేసి కూడా అంటారు. ఇప్పుడు శివాజీ మహారాజ్ పట్టాభిషేకం పైన ఒక పెద్ద మిత్ ఉంది, బ్రాహ్మణులు రాలేదు, క్షత్రియుడు కాదు శివాజీ మహారాజ్. అప్పట్లో రాముడికి ఎట్లయితే పట్టాభిషేకం జరిగిందో మళ్ళీ అటువంటి పట్టాభిషేకం శివాజీకి జరిగిందంట. ఆ పట్టాభిషేకం కూడా ఎట్లా చేసారు, వేద శాస్త్రోక్తంగా. కత్తి కొన మీద మతం మారబడ్డరు వాళ్ళందరూ తిరిగి మళ్ళీ మన హిందూ ధర్మంలోకి రావాలని చెప్పేసి ఎంకరేజ్ చేసేసి తిరిగి మతం మార్చండి. ఒక బ్రిటన్ హిస్టోరియన్ అంటాడు గాఫ్, రిచర్డ్ గాఫ్ అని పేరు ఏంటంటే వాడు ఒక చిన్న స్టేట్మెంట్ ఇస్తాడు శివాజీ గురించి. శివాజీ కనుక ఇంకొక 5 ఏళ్ళు బతికుంటుంటే బ్రిటన్ వాడు భారతదేశం గడ్డ మీద కాలు పెట్టేటోడు. అసలు బ్రిటన్ రాజ్యం అనేది భారతదేశం ఉండేది. అంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేసిండు. కాశీకి కళా జాతి మధురా మస్జిద్ హోతి, అగర్ శివాజీ నా హోతి తో సబ్కి హోతి సుంతి. నమస్తే అందరికీ, వెల్కమ్ టు త్రికాల్ వాయిస్. నేను మీ అజయ్ కుమార్. మనం ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ పైన పాడ్కాస్ట్ చేయబోతున్నాం. ఇందులో ఏముంది విశిష్టత అని అనుకోవచ్చు. మనం ఏంటంటే బేసికలీ అందరికి శివాజీ మహారాజ్ అనేసరికి యుద్ధము లేకపోతే పరాక్రమం మాత్రం గుర్తొస్తుంది. కానీ ఈరోజు మనం పాడ్కాస్ట్లో శివాజీ యొక్క అడ్మినిస్ట్రేషన్ పైన మనం మాట్లాడబోతున్నాం. అండ్ మన గెస్ట్ ఎవరో కాదు, యాలల్ ఉపేందర్ అన్న. మనందరూ తెలుసు, మనం చాలా పాడ్కాస్ట్ చేసాం, వారి యొక్క యూనిక్నెస్ కూడా మనకు తెలుసు. ప్యూర్ కంటెంట్ అండ్ డేటా పైన మాట్లాడతారు. సో అలాగే ఈరోజు శివాజీ మహారాజ్ పైన ప్యూర్ అడ్మినిస్ట్రేషన్ పైన ఈరోజు వారు మాట్లాడబోతున్నారు. లెట్స్ వెల్కమ్ ఉపేందర్ అన్న. నమస్కారం. నమస్తే. సో చెప్పండి, ఈరోజు మనం బేసికలీ శివాజీ మహారాజ్ అంటే నేను కూడా అడిగాను మిమ్మల్ని పాడ్కాస్ట్ చేద్దామంటే మీరు కూడా చెప్పారు ఎవరైనా చేస్తారు యుద్ధాల గురించి, వీటి గురించి మాట్లాడతారు, శివాజీ గురించి, పరాక్రమం గురించి. అసలు శివాజీ యొక్క గవర్నెన్స్ ఎట్లుండేది అని దాని గురించి మాట్లాడదాము అని చెప్పేసి అన్నారు. నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అన్న, అడగగానే ఒప్పుకున్నందుకు. మన భారతదేశంలో ఎంతోమంది రాజులు ఉన్నారు, కానీ శివాజీ మహారాజ్కి మాత్రమే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. హిందూ హృదయ సామ్రాట్ అంటారు, లేకపోతే ఛత్రపతి శివాజీ మహారాజ్ అని చెప్పేసి వేరే రకరకాల బిరుదులు ఇస్తారు కదా. శివాజీ యొక్క గొప్పతనం ఏంది? బేసికలీ చాలామంది రాజు, మీరు అన్నట్టు చాలామంది రాజులు ఉన్నారు, కానీ శివాజీ మహారాజు గురించి అంటే చాలామంది, ఇప్పుడు ఎన్నో వేల మంది రాజులు ఉండొచ్చు, వాళ్ళు కూడా చాలా వీరత్వం ప్రదర్శించి ఉండొచ్చు. కానీ దానికన్నా ముందు శివాజీ మహారాజ్ ఉన్నప్పుడు ఉండే పరిస్థితులు నేను చెప్తా. 2 ఉదాహరణలు చెప్తా. మొదటి ఉదాహరణ, మహారాష్ట్రలో ఒక నాటకం ఉండేదంట. ఇది అంటే ఫిక్షనే కావచ్చు, బట్ అక్కడున్న పరిస్థితులను చెప్పడానికి ఒక విషయం, ఫోక్లోర్. ఆ నాటకంలో ఒక ప్రదర్శనలో ఏముంటుందంటే, జీజామాత ఎవరైతే శివాజీ తల్లి ఉంటుందో ఆమె గర్భవతిగా ఉంటుంది. గర్భవతిగా ఉంటే అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, చెలికత్తలు, వాళ్ళ వాటెవర్ యు నేమ్ ఇట్, వాళ్ళు వచ్చి అడుగుతున్నారంట, నీకు కడుపుతోటి ఉన్నావు కదా, ఇప్పుడు ఏదో కొత్త తినాలనిపిస్తుంది, డిఫరెంట్ కళలు వస్తున్నాయి కదా, కళలు వస్తుంటాయి యాక్చువల్గా ప్రెగ్నెంట్ లేడీస్కు, నీకు ఎటువంటి కళలు వస్తున్నాయి అని అంటే అప్పుడు జీజామాత చెప్తుందంట వాళ్ళ ఫ్రెండ్స్ తోటి, నాకెందుకో అద్భుతమైన కళలు వస్తున్నాయి, నేను సింహాసనం మీద కూర్చున్నట్టు, నాకు 8 చేతులు ఉన్నట్టు, ఆ చేతులలో ఖడ్గాలు ఉన్నట్టు, మొత్తం ఈ భారతదేశాన్ని కాషాయమయం చేస్తున్నట్టు అని కళలు వస్తున్నాయి అని చెప్పి చెప్తుండే. ఇది విన్నప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది అంటే, అరే ఇంత అద్భుతమైన కళ అంటుంటారు కదా. వెంబడే పక్కనున్న చిలికత్తలు, ఏంటో నీకు ఇటువంటి పీడకళలు వస్తున్నాయి అని చెప్తున్నారంట. ఎందుకు అంటే చుట్టూ ఔరంగజేబు లాంటోడు, పెద్ద ముస్లిమ్స్ రాజులు ఉన్నప్పుడు, బీజాపూర్ సుల్తాన్లు, కుతుబ్ షా సుల్తాన్, ముస్లింలతో నిండిపోయిన ఈ రాజ్యంలోకి నువ్వు సింహాసనం ఎక్కడమైంది, అష్టభుజి అట్లా దుర్గామాతలకు నిన్ను ఊహించుకోవడము, ఇదంతా ఒక పిచ్చి కళ లెక్క లేదా అనిపిస్తుంది. ఆ ఆలోచన చేయడం కూడా అప్పుడు చాలా కష్టం. ఇది మొదటి ఉదాహరణ. రెండో ఉదాహరణ చెప్తా. ఇది శివాజీ పుట్టిన 80 సంవత్సరాల తర్వాత ఉన్న పరిస్థితులు చెప్తా. ఓకే, శివాజీ ఉన్నప్పుడు పరిస్థితులు ఇంకెంత ఘోరంగా ఉండేటి ఒకసారి ఊహించుకో. ఓకే, అప్పుడు విపరీతమైన మత మార్పులు జరిపేది. ముస్లిమ్స్, ఔరంగజేబ్ మునిమనుడు ఉన్నాడు, వాడి పేరు ఖాన్. ఓకే, ఏదో ఖాన్. సో వాడు అనుకున్నాడు చాలా ర్యాపిడ్గా నేను మతం మార్చాలని చెప్పేసి. సో అప్పుడు సిక్కుల గురువు
అయినటువంటి బందా సింగ్ బహదూర్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉండే. ఓకే. ఆయన 700 మంది అనుచరులతోటి ఒక ప్లేస్లో ఉన్నాడు. ఆయన ఎవరైతే ఆయన గుడి వాట్ ఎవర్ చూసే వీళ్ళని తీసుకొచ్చారు, బందీ చేశారు. బందీ చేసి మతం మారుతావా లేదా అని చెప్పేసి అడిగారు. నేను మారను అని చెప్పేసి చెప్పారు. అందరూ అక్కడ 700 మంది ప్లస్ బందా సింగ్ బహదూర్. 700 రోజుకు 100 మంది చొప్పున 7 రోజుల పాటు 100 మందిని నరికి చంపేశారు. చంపేయడం ఒక్కటే గుర్తుంచుకో. వీళ్ళ మతం యొక్క ఏంటంటే క్రూరత్వం ఏంటంటే చంపి వదిలేయడం కాదు, చంపిన తర్వాత ఆ షోకేస్ చేయాలి. అట్లా 100 మందిని చంపాలి, వాళ్ళని చెట్లకు వేలాడదీయాలి. 100 మందిని చంపాలి. అట్లా 7 రోజుల తర్వాత 700 మంది అయిపోయిన తర్వాత ఈయన దగ్గరకు వచ్చింది. ఇప్పటికైనా ఎప్పుడు నీ అనుచరులందరూ చనిపోయారు, మతం మారుతావా లేదంటే నేను మారను అన్నాడు. అప్పుడు ఇంతకన్నా హీనమైనటువంటి అంటే ప్రపంచ చరిత్రలో ఇంత క్రూరంగా ఎవరు ప్రవర్తించరేమో. స్వయాన ఆ బహదూర్ సింగ్ కొడుకు ఎవరైతే ఉంటారో ఆయన కొడుకును ఈయన ఒళ్ళోనే పెట్టి ఒక్కొక్క అంగాన్ని వీకేస్తారు. ఫస్ట్ చేతులు నరకేయడం, మతం మారుతావా నేను మారను. ఇంక కాలు నరకేయడం, ఒక కన్ను వీకేయడం. అట్లా సొంతంగా తన కొడుకును, వాడి వయసు ఆల్మోస్ట్ 10 నెలలు అనుకుంటా, 10 నెలలు చాలా చిన్న 10 నెలల వాడు వాణి చేసి అంత టార్చర్ను కూడా భరిస్తూ నేను మతం మారను అని చెప్పేసి నిలబడ్డాడు. అంటే శివాజీ పుట్టిన 80 సంవత్సరాల తర్వాత పరిస్థితులు ఎట్లుండే అంటే శివాజీ ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితులు ఏమని చెప్పాడు. అటువంటి సమయంలో సేమ్ ఏదైతే జీజామాత ఇప్పుడు ఈ నాటకంలో చెప్పినాడో అటువంటి కళను శివాజీ మహారాజు అన్నాడు. నేను ఖచ్చితంగా ఏదైతే భారతదేశం మొత్తం ఉందో ఈ భారతదేశాన్ని నేను మళ్ళీ 5వ స్వరాజ్యాన్ని నిలబెట్టాలని చెప్పేసి సంకల్పంతో బయలుదేరిండు. అఫ్ కోర్స్ శివాజీ గెలిచిన కోటలు కావచ్చు, గెలిచిన సామ్రాజ్యాలు కావచ్చు, చాలా చిన్నవి కావచ్చు, కానీ శివాజీ ఇన్స్పిరేషన్ ఎంత ర్యాంపెంట్గా ఉండేదంటే ఎంత ఉండేదంటే తర్వాత వచ్చినటువంటి మరాఠా కింగ్స్ శివాజీని ఇన్స్పైర్ తీసుకొని అప్ టు ఆఫ్ఘనిస్తాన్ వరకు కూడా మన సామ్రాజ్యాలను నిర్మించారు. అది శివాజీ యొక్క గొప్పతనం. అందుకనే శివాజీ మహారాజ్ గురించి మాట్లాడుతున్నాం. అండ్ ఇంకోటి ఇప్పుడు ఇందాక హిందవీ స్వరాజ్ అని చెప్పి మీరు కాయిన్ చేశారు కదా. బేసికల్ ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే హిందవీ స్వరాజ్ అనే ఒక మోటోతో మరాఠా సామ్రాజ్యం మొత్తం అయింది. అక్కడ అంటే ఆ సమయంలో మీరు అన్నట్టు ఔరంగజేబు ఉన్నాడు, అండ్ వేరే వేరే రాజులు, ముస్లిం రాజులు చాలామంది ఉన్నారు. వీళ్ళు అంటే మీరే చెప్పారు క్రూరులు వీళ్ళు అని చెప్పి రకంగా మీరే చెప్పారు. అట్లా అంటున్నప్పుడు ఆ కళ ఆయన ఎట్లా అన్నాడు? ఐ మీన్ అది కళ్ళ ఊహించుకోవడానికి కూడా కొంచెం అది కష్టతరమైన పనే. సాధ్యమవుతుందా? ఇంకోటి చిన్న బాలుడు ఆయన, సో ఎట్లా సాధ్యమైంది అది? తల్లిదండ్రుల యొక్క పాత్ర గొప్పది. షహాజీ ఎవరైతే శివాజీ మహారాజ్ తండ్రి ఉన్నాడో ఆయన బీజాపూర్ సుల్తాన్ దగ్గర ఒక చిన్న జాగీర్గా మనం చేసాడు. నా కొడుకు ఇక్కడే ఉంటే నేను జాగీర్ అంటే ఒకరి కింద సలాములు కొట్టుకుంటూ ఉండాలి. సో వీడు ఇక్కడే ఉంటే వీడి పరిస్థితి ఇట్లే ఉంటుందని చెప్పేసి ఆయన ఏం చేస్తారంటే జీజామాతను ఎవరైతే తన భార్య ఉంటుందో జీజామాతను శివాజీ మహారాజును పూణేకి పంపిస్తాడు. పూణేలో 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి దాదాజీ కొండదేవ్ ఆయనను ఈయన గురువుగా నియమిస్తాడు. సో ఈయన నీ హయాంలో ఈయన రాటు తేలాలి అని చెప్పి చెప్తాడు. సో ఒకవైపు శారీరక ప్రదర్శనలు దాదాజీ కొండదేవ్ అంటే ఎట్లా యుద్ధంలో ఎట్లా పాల్గొనాలి అనే విషయాలు చెప్తాడు. రెండో వైపు అందరూ గుర్తుంచుకోవాలి, దిస్ ఈజ్ కాల్డ్ పేరెంటింగ్. మనం ఇప్పుడు పేరెంటింగ్ గురించి మాట్లాడాలి, అందరూ వింటున్న వాళ్ళకి కూడా అర్థం కావాలి పేరెంటింగ్ ఎంత ఇంపార్టెంటో చూడు. జీజామాత ప్రతిరోజు భయం నూరిపోయడం కాదు, ధైర్యం నూరిపోయడం. ఈ ముందు రాముడిని పెట్టి నీ ముందు హనుమంతుని పెట్టి నీ ముందు కృష్ణుని పెట్టినప్పుడు వాడి ఆలోచనలు కిందికి వెళ్తాయి. వీళ్ళు ఇట్లా అంటే ఇట్లా యుద్ధాలు చేసారు, రావణాసురుని ఇట్లా చంపేసిండు, కంసుని ఇట్లా చంపేసిండు అని చెప్పినప్పుడు శివాజీ మహారాజు ఔరంగజేబును రావణాసురునిగా ఊహించుకోవడం, బీజాపూర్ సుల్తాన్ను కంసుని లెక్క ఊహించుకొని పెరిగిండు. సో చుట్టూ వాతావరణాన్ని మార్చారు, చుట్టూ వీరులను పెట్టారు. అట్లా శివాజీ యొక్క పెంపకం ఏదైతుందో అద్భుతంగా జరిగింది. పేరెంటింగ్ అంటారు కదా, అందులో తల్లి తండ్రి పాత్ర చాలా గొప్పది. సో ఇక భయం ఎక్కడిది, ఇంకా అంత గొప్ప కథలు చెప్పేసి అంత మరాఠా వీరుల మధ్యలో పెరిగినటువంటి శివాజీకి భయం లేదు. సో అట్లా భయం లేకుండా నిర్భయంగా పెరిగింది. అండ్ ఇక్కడ జనరల్గా శివాజీ మహారాజ్ స్టోరీ అంటే మనం ఒక ఘట్టను తీయలేం. బేసికల్ అది ఏంటంటే అఫ్జల్ ఖాన్ వధ. అఫ్జల్ ఖాన్ లాంటి క్రూరుడు అని చెప్తుంటారు. అంటే ఒక భయానకమైన వ్యక్తి, ఒక రాక్షసుడే వస్తే ఎట్లుంటుందో స్వయాన్ని అట్లే అఫ్జల్ ఖాన్ ఉంటాడని చెప్తుంటారు కదా. సో అట్లాంటి వాడితో మన శివాజీ మహారాజ్ చాలా ధైర్యంగా ఎదుర్కొన్నాడని చెప్పేసి అంటారు. ఆ ఘట్టం ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. సేమ్ మనం గవర్నెన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ విషయాలు కూడా శివాజీ యొక్క శౌర్యం గురించి కూడా మాట్లాడాలి. అఫ్జల్ ఖాన్ వధ అందరికీ తెలిసి ఉండొచ్చు, పులిగోర్లు పెట్టారు, ఓకే అది ఓకే, ఇట్ గోస్ ఆన్. దానికన్నా ముందు మన పరిస్థితులు చూడాలంటే శివాజీ ఎప్పటివరకు పెద్ద రాజా కాదు, ఓకే చిన్న రాజు. అప్పటికి ఔరంగజేబుని చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు, చిన్న చిన్న కోటలు చేయించుకుంటూ వస్తున్నాడు. సో ఔరంగజేబు అక్కడ ఉన్న బీజాపూర్ సుల్తాన్ చెప్పేసి బీజాపూర్ సుల్తాన్ నుంచి అఫ్జల్ ఖాన్ పంపించాడు.
సో ఇవి చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నాడు శివాజీ. సో వీడిని ఎలా అయినా సరే ఏదో ఒక సెటిల్మెంట్ చేసేయాలి వింది అని చెప్పి చెప్పినప్పుడు అఫ్జల్ ఖాన్ బయలుదేరుతాడు. అఫ్జల్ ఖాన్ బయలుదేరే ముందు అఫ్జల్ ఖాన్ యొక్క మనస్థితి నేను చెప్తా. నేను ఇప్పుడు అఫ్జల్ ఖాన్ క్రూరుడు అని అంటున్నాను కదా, వాడు నిజంగానే క్రూరుడు. ఒకానొక సమయంలో ఔరంగజేబుని ఎదిరించాడు. ఔరంగజేబుని ఎదిరించేసి చాలా అద్భుతంగా పోరాడినాడు. ఔరంగజేబే భయపడి పారిపోయేంత పరిస్థితి అయింది అఫ్జల్ ఖాన్ విషయం. ఓకే, సో అటువంటి వాడు అది నిజంగానే క్రూరుడు. కానీ బయలుదేరే ముందు శివాజీ గురించి కొద్ది గొప్ప వాడికి తెలిసి ఉంటుంది కదా, బయటకు మాత్రం చాలా ధైర్యాన్ని ప్రదర్శిస్తుండో నేను ఏమైనా చేస్తే ఏందని చేస్తాను. సో వాడి దానిలో బయలుదేరే ముందంట వాడి ఏదైతే కోట ఉంటుందో వాడి కోటలో దాదాపు 200 మంది మహిళలు ఉండేదంట. సో బయలుదేరి 3 రోజుల ముందు 200 మందితోటి తనివి తీరా ఇక ఏమి ఎంజాయ్ చేయాలో అంత కింద తినడము తాగడము అన్నీ చేసిండు. ఇక్కడ అర్థమవుతుంది దానికి. ఇక్కడ మొదటి భయం ఏమైంది, నేను వెళ్తున్నా వస్తున్నా రాదో తెలియదు. సో 200 మందితో 3 రోజులు ఇంకేం పని లేదు, అదే పని తినడం తాగడం పడుకోవడం అదంతా చేసిన తర్వాత ఇంకా ఏం చేస్తున్నాడు వీడి యొక్క అంటే మైజర్ మెంటాలిటీ ఏమంటారు, లేకపోతే వచ్చేటప్పుడు ఏం చేస్తున్నాడంటే వీడికి 64 మంది భార్యలు. ఓకే, సో నిలబెట్టాలి కదా వాళ్ళ మతాన్ని. 64 మంది భార్యలను 64 మంది భార్యలను చంపేసి బయలుదేరుతాడు. ఎందుకు, ఒకవేళ నేను చచ్చిపోయింది అనుకో వీళ్ళు వేరేటోళ్ళతో వెళ్ళిపోతారు అని చెప్పేసి. అంటే వాడు ఎంత దరిద్రుడో విషయం ఇది. ఈ విషయాలు ఎవరు చెప్పారు, అఫ్జల్ ఖాన్. సో బయలుదేరుతాడు 64 మందిని చంపేసి ఎలా అయితే తనివి తీర అనుభవించిండో అలాగనే తనివి తీర చంపేసి బయలుదేరుతుంటాడు. సో అంటే దీన్ని గుర్తుంచుకో, ఇక్కడ మనం 2 విషయాలు గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనం ఏంటంటే మన దగ్గర భారతీయులలో ఒక లక్షణం ఉంటుంది. ఎవరైనా సరే మనం వీరుల గురించి పెడుతున్నప్పుడు భార్యలు ఏం చేస్తారు, వీర తిలకం దిద్ది పంపిస్తారు, అంతే కదా. అరే నువ్వు మా ఆయన గొప్ప యుద్ధం చేయబడుతున్నాడు అని చెప్పేసి వీర తిలకం దిద్ది పంపిస్తుంటారు. కానీ ఇక్కడ చూడండి కంప్లీట్లీ ఆపోజిట్. వీడు ఏం చేస్తున్నాడు, ఉన్న భార్యలను చంపేసుకొని వచ్చేసాడు. అంటే ఒకవైపు వీరతిలకం దిద్దేటువంటి గొప్ప సివిలైజేషన్ ఉన్న రాజులు ఒకవైపు, భార్యలు ఇన్ని రోజులు తనకు సుఖాలను అనిపించినటువంటి భార్యలను చేతులారా చంపేసుకొని బయలుదేరే ఒక బ్రూటాలిటీ ఒకవైపు. ఈ రెండింటి మధ్యలో యుద్ధం అట్లా వస్తున్నాడు. వస్తుంటే వీడికి ఇది గుర్తుంచుకోండి, 1,00,000 సైన్యంతో బయలుదేరుతాడు. 1,00,000 మంది సైన్యంతో బయలుదేరుతాడు. నిజంగా వీడికి అంత ధైర్యం ఉంటే అవసరం లేదు కదా. సో దిస్ ఈజ్ ఆల్ లూప్ హోల్. వాడు అర్థమవుతుంది, మన ధైర్యం ఏందో అర్థమవుతుంది. 1,00,000 మంది సైన్యం బయలుతూ కోపం తీర్చుకోవాలి. కోపం తీర్చుకోవాలంటే ఏంది, మొట్టమొదటి అటాక్ ఏం చేస్తాడు, శివాజీ మీద చేయడు. ఇప్పుడు నీకు శివాజీని చంపేయాలనుకున్నావు, ఎక్కడికి రావాలి నువ్వు, శివాజీ దగ్గర రావాలి. శివాజీ దగ్గరికి వెళ్ళాడు ఫస్ట్. ఓకే, ఫస్ట్ ఇక్కడ శివాజీకి అత్యంత ఇష్టమైనటువంటి తుల్జాపూర్ భవానీ దగ్గరికి వెళ్తాడు. తుల్జాపూర్ భవానీ మందిరంలోకి వెళ్ళేసి మందిరంలో ఉన్నటువంటి భవానీ మాత విగ్రహాన్ని ముక్కలు చేసేసి అది ఇంకా వాడి కోపం చల్లారదు. గుర్తు, దిస్ ఈజ్ బ్రూటాలిటీ. ఇది ఎక్కడి నుంచి బ్రూటాలిటీ వస్తుందో మన వ్యూవర్స్ అర్థం చేసుకోవాలి. ఇంత బ్రూటాలిటీ ఎక్కడి నుంచి వస్తుందో, ఏ బుక్ నుంచి వస్తుందో వాళ్ళు తెలుసుకోవాలి. ఓకే, ముక్కలుగా చేయడమే కాకుండా ఒక మంచి గోవుని తీసుకొచ్చేసి అదే గర్భగుడిలో గోవుని నరికేసి ఆ రక్తం అంతా ఏమంటారు గోడలకు పూసి విగ్రహానికి పూసి, అంటే వీడి పైశాచికత్వం ఎక్కడి వరకు వెళ్ళిపోయిందో చూడండి. దాని తర్వాత అదే మందిరాన్ని ఒక పడమట వైపు ఒక గోడ కట్టేసి, పడమర వైపు గోడ కట్టాలి ఎందుకు, మన వ్యూవర్స్ తెలివిమంతులు కాబట్టి అర్థమవుతుంది, కట్టేసి అక్కడ దాన్ని మస్జిద్ చేసేసి పోయిండు. దాని తర్వాత రెండో అటాక్ పండరీపూర్ మీద చేస్తాడు. పండరీపూర్లో కూడా ఇదే పని చేస్తాడు. ఫార్చునేట్లీ వీడి దరిద్రం చేస్తున్న విషయం తెలిసిన తర్వాత పండరీపూర్లో ఎవరైతే విఠల్ దేవుడు ఉంటో ఆ విగ్రహాన్ని వాళ్ళు దాచిపెడతారు. వచ్చిన తర్వాత సేమ్ అదే పని, గోవుని చంపడము చేయడం. తర్వాత కొల్హాపూర్. ఈ 3 ఏ మహారాష్ట్ర పీపుల్ అయినా అడగండి, మీకు 3 ఇష్టమైన ప్లేసులు అంటే ఖచ్చితంగా ఈ 3 ప్లేసులు చెప్తారు. ఇంత చేస్తారు. సో ఇది జరుగుతూనే ఉంది. అంటే శివాజీ మీద కోపం, శివాజీని ధైర్యంగా ఎదుర్కొనే పరిస్థితి వీనికి ఉందో లేదో తెలియదు. కానీ ఇండైరెక్ట్గా శివాజీకి ఏదైతే శ్రద్ధా కేంద్రం, శివాజీయే కాదు హిందువుల యొక్క శ్రద్ధా కేంద్రాలు ఏదైతే ఉంటాయో వాటి మీద దాడి జరగాలి. ఈ 3 చేసిన తర్వాత మళ్ళీ శివాజీకి బయలుదేరాడు. అంటే దేవాలయాలను కూలగొట్టడానికి శివాజీని ఓడించడానికి సంబంధం ఏముందో మనం అర్థం చేసుకోవాలి. సో శివాజీని ఓడగొట్టడం అనేది ఒక చిన్న రీజనే, కానీ దాని వెనక హిందూ ద్వేషం ఏదైతే ఉందో అది జరుగుతుంది. సర్లేదు, ఇంత జరుగుతున్నా కానీ మనకు అనిపిస్తుంది ఇక్కడ చాలా ఒక చిన్న గుర్తుంచుకోవాలి. శివాజీ యొక్క గొప్పతనం ఇక్కడ ఏంటంటే తెలుస్తుంది, మొదటి న్యూస్ వస్తుంది శివాజీకి, తుల్జాపూర్ భవానీ ఘోరంగా మస్జిద్గా మారిపోయింది అని కామ్గా ఉంటాడు. పండరీపూర్ న్యూస్ వస్తుంది, ఇట్ వాజ్ సో కామ్. తర్వాత కొల్హాపూర్ విషయం కూడా వస్తుంది, ఇట్ వాజ్ సో కామ్. అండ్ సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే
అఫ్జల్ ఖాన్కి అర్థం కాదు వీడు ఇంత కామ్గా ఉన్నాడు ఏమనట్లేడు ఏంటని పోరాడితే వీడు ఇంత కామ్గా అంటే ఇంకేదో డేంజర్గా ప్లాన్లు వేస్తుండేమో అని అనుకుని అక్కడ ఉన్న ప్రజలు కూడా చాలా మంది అనుకున్నారు ఏంద్ర బాబు శివాజీ అనుకున్నాం అది అనుకున్నాం మహేంద్ర విశ్వరాజు అనుకున్నాం అంత ఉత్తమ మాటలే ఉన్నట్టుంది ఇదేం పనికిరాని మాటలని. ఎందుకంటే శివాజీకి తెలుసు 1,00,000 మంది సైన్యాన్ని మైదానంలో ఎదుర్కోవడం అనేది ఇబ్బంది, ఇంపాసిబుల్ థింగ్. కాబట్టి ఏం చేస్తాడు, ఖచ్చితంగా వాడిని నా ప్లేస్కి తీసుకురావాలి. గుర్తుంచుకో, అంటే నేను ఎక్కడైతే స్ట్రాంగ్ ఉంటునో అది శివాజీ చాలా స్ట్రాంగ్. ఎక్కడ అంటే కొండలు గుట్టల మీద చాలా స్ట్రాంగ్. ఆయన మొత్తం ఆయన కోటలు కానీ అవన్నీ కూడా ప్రతాప్గఢ్ కావచ్చు, రాయగఢ్ కావచ్చు, వాట్ ఎవర్ అవన్నీ కూడా కోటల మీద నిర్మించుకోండి. అక్కడికి తీసుకురాడు. అఫ్జల్ ఖాన్ తెలుసు అక్కడికి పోతే నన్ను బతకనియాడు అని చెప్పేసి, అయినా సరే నువ్వు ఎంత నన్ను డిస్ట్రక్షన్ చేయి నేను నా దగ్గరికి తీసుకొస్తా అని చెప్పేసి తీసుకొస్తాడు. నేను ఓపిక పడతాడు. తీసుకొచ్చిన తర్వాత అప్పుడు గేమ్ స్టార్ట్ చేస్తాడు శివాజీ. నేను పంపిస్తుంటాడు, ఉంటారు కదా మామూలుగా వాళ్ళని, నేను చాలా భయపడుతున్నా అండి, మీరు మామూలు డిస్ట్రక్షన్ చేయరు, మీరు నాకు తండ్రి సమానులు వారు. నేను రాస్తాడు, లెటర్ రాస్తాడు, మీరు నాకు తండ్రి సమానులు. లోపల మండిపోతుంటుంది కానీ ఎంత కంపోజ్ అంటారు కృష్ణ, ఒక వ్యక్తికి ఎంత కంపోజ్ ఉండాలి. వీడు నా భవానీని ఘోరం చేసిండు, పండరిపూర్ అట్లా చేసిండు, అయినా సరే ఒక లెటర్ రాస్తాడు, మీరు నాకు తండ్రి సమానులు, మీరంటే నాకు చాలా భయము, నేను మీతో ఏమంటారు సంధి చేసుకోవడానికి వస్తున్నా అని చెప్పి అంటాడు. అక్కడ లెటర్లు పంపిస్తుంటాడు. అండ్ శివాజీ కూడా ఇక్కడ గవర్నెన్స్ అని అన్నప్పుడు మనం విషయం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. రైట్ పర్సన్ ఎట్ రైట్ ప్లేస్లో ఉంటే చాలా బాగుంటుంది. సో ఆయన దగ్గర ఉన్నటువంటి మోస్ట్ ఏమంటే మెచ్యూర్డ్ పర్సన్ దీనికి పంపిస్తాడు. ఆయన ఒక ముసలి ఆయన పంపిస్తుంటాడు. ఆయన చాలా శివాజీ కన్నా ఒక ఏమంటారు శివాజీ ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచిస్తూ ఆయనతో మాట్లాడుతుంటాడు. ఒకరోజు ఇంకా ఫైన్ డే, అరే బాబు చాలా ఘోరంగా భయపడుతున్నాడు అంటే, ఎందుకు భయపడుతున్నాడు అని అఫ్జల్ ఖాన్ అప్పుడు అనుకున్నాడు, వేరే లోకంలో బతుకున్నాడు, వచ్చేసి రమ్మను నేను అని అంటాడు, మనం మాట్లాడుకుందాం అంటే. కానీ ఇంతమంది సైనికులు ఇవన్నీ ఉండడం కష్టము, మీరు ఒక 100 మంది సైనికులతో రండి, నేను ఒక 100 మంది సంథింగ్ ఓకే అంటే ఓకే పనులుదాం. అది ప్రతాప్గఢ్ దగ్గర ఉన్నటువంటి ఒక ఏమంటారు పైన పర్వతం పైన ఒక మీటింగ్ జరుగుతుంది, సంధి ఏర్పాటు చేస్తారు. తెలుసు ఇద్దరు కలవడానికి వస్తుంటారు. ఇక్కడ ఇంకొక విషయం మనం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. శివాజీ చుట్టూ చాలామంది అంగరక్షకులు ఉంటారు. ఓకే, శివాజీ సూపర్. శివాజీ అంగరక్షకులను పెడుతూ అందులో ఒక పర్టికులర్ పర్సన్ ఎప్పుడు కూడా ఈయనకు అంగరక్షకుడు ఎప్పుడు కూడా ఉండని ఒక వ్యక్తిని జీవా మహల్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉంటాడు. He was so well with sword fighting. ఆయన చూజ్ చేసుకుంటాడు. He was the only person who went with శివాజీ. ఆయన ఒక్కడే వెళ్తాడు శివాజీ తోటి. ఎందుకంటే శివాజీ చిన్నవాడా పెద్దవాడా చూడాడు, వాడికి ఉన్న స్కిల్ చూస్తాడు. అందరికి ఆశ్చర్యం అవుతుంది, జీవామహల్ ఎందుకు, తానోజీ మల్సూరి పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని తీసుకెళ్ళాల్సింది జీవామహల్ని స్టిల్ అలా తీసుకెళ్తాడు. తీసుకెళ్ళేసిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మన అందరికి తెలుసు, లోపలికి వెళ్ళగానే అఫ్జల్ ఖాన్ ఆహ్వానిస్తాడు. అఫ్జల్ ఖాన్ గారు ఎంత రోగ్ అనే విషయం తెలుసు కాబట్టి ఏం చేస్తాడు, మొట్టమొదటి ఫస్ట్ ఆలింగనం చేసుకుంటాడు అఫ్జల్ ఖాన్. మొట్టమొదటి ఆలింగనం చేస్తూ గట్టిగా, వాడేమో 7 అడుగులు, శివాజీ 5 feet 2 inches అంతే. శివాజీకి ఊపిరి ఆడినంత పని అవుతుంది అఫ్జల్ ఖాన్ కౌగిల్లో. అప్పుడే మొట్టమొదటి దెబ్బ అఫ్జల్ ఖాన్ వీపులో పొడిచే ప్రయత్నం చేస్తాడు. మనకు అందరూ తెలుసు ఆ విషయం. టంగని శబ్దం వస్తుంది, ఆశ్చర్యపోతాడు, ఏంది టంగని సౌండ్ అంటే, వీడు ఎంత విధమైన విషయమో శివాజీ తెలుసు. మన సంధికి వచ్చిన వీడు నన్ను చంపేయడానికి వస్తున్న విషయం తెలుసు కాబట్టి అది దూరదృష్టి ఆఫ్ శివాజీ. ఎందుకు ఇనుప కవచం తుడుచుకొని వస్తాడు. అప్పుడే తనకు తెలుసుగా పులిగోళ్ళు తీసేసి, చిన్నప్పుడు జీజామాత చెప్పినట్టుంది, ఈ రాముడు కృష్ణుడి గురించి కాకుండా నరసింహుని గురించి కూడా చెప్పినట్టుంది జీజా. ఎగ్జాక్ట్గా తీల్చడం అండ్ పేగులు బయటపడడం. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, వీడికి వస్తున్నప్పుడు సయ్యద్ బందా అని చెప్పేసి అఫ్జల్ ఖాన్కు ఒకడు ఉంటాడు, ఎట్లయితే అంగరక్షకుడు ఉంటాడో వాడు. ఈ వాజ్ వెరీ క్రూయల్ దెన్ అఫ్జల్ ఖాన్ అండ్ వెరీ షార్ప్. శివాజీ ఎంత నాక్గా చెప్తానంటే, అబ్బో అక్కడ సయ్యద్ బందా ఉన్నాడు, వాడిని చూస్తే కూడా నాకు భయం అవుతుంది, మేము ఇద్దరం 1-to-1 కదా, ఇంకొవ్వరు ఉండదు లోపల అని చెప్పి చెప్తుంటాడు. అని చెప్పేసి లోపలికి పంపించిన తర్వాత సయ్యద్ బందాను కూడా బయటకు పంపిస్తాడు. ఇప్పుడు చాలా జాగ్రత్త గుర్తుంచుకునే విషయాలే. అఫ్జల్ ఖాన్ అరవగానే ఏమైందని చెప్పి సయ్యద్ బందా లోపలికి వస్తాడు. లోపల రాగానే అర్థమవుతుంది, సీన్ మొత్తం అర్థమైపోతుంది. శివాజీ మీద దాడి చేస్తున్నప్పుడు ఒక్కటే ఒక వేటితోటి జీవామహల్ అంతకన్నా స్పీడ్గా లోపలికి వచ్చేసి సయ్యద్ బందాగాని తల నరికేస్తాడు. అప్పుడు అర్థమైతే, ఓహో జీవామహల్ని ఎందుకు పెట్టినది. ఇక్కడ మనం ఒక విషయం చాలా జాగ్రత్త గుర్తుంచుకోవాలి. శివాజీ ఎంత ఇంపార్టెంటో ఆ పర్టికులర్ ప్లేస్లో జీవామహల్ అనే వ్యక్తి కూడా ఇంపార్టెంట్. అది శివాజీ అంటే ఎవరిని పక్కన పెట్టుకోవాలనే విషయం. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తే, ఇది ఎవ్వరు చెప్పని విషయం, ఒక ఇంట్రెస్టింగ్ చెప్పండి. శివాజీ ఎంత మైన్యూట్ చిన్న డీటెయిల్స్ కూడా ఎంత అద్భుతంగా చేస్తారంటే, బయలుదేరేటప్పుడు శివాజీ కొంతమందితో బయలుదేరుతారని చెప్తున్నా కదా, అప్పుడు ఒక బూర ఊదటోని తీసుకుని వస్తాడు. ఓకే, బూర అంటే తెలుసు కదా మన
వాడిని తీసుకెళ్తున్నావు ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే శివాజీ స్ట్రాటజీస్ లీక్ చేయడు, ఎందుకంటే ఎక్కడ ఏం జరుగుతుందో లేదు, వాళ్ళకి అర్థం కాదు. ఈ బూర ఊదేటోడు ఎందుకు వస్తుండ్రా వీళ్ళకి అర్థం కాదు. తీసుకొస్తాడు, మనకి చెప్తాడు ఇన్స్ట్రక్షన్, క్లియర్ ఇన్స్ట్రక్షన్ చెప్తాడు. నేను లోపల నుంచి ఒక అరుపు వస్తుంది, అంటే ఇంత క్యాలిక్యులేటర్ ఉన్నాడు చూడండి ఈ పర్సన్. లోపల నుంచి అరుపు రాగానే నువ్వు బూర ఊదాలి. ఎందుకు ఊదాలి? ఈయన బూర ఊదగానే అక్కడ కొన్ని అంటే ప్రతాప్గఢ్కు దూరంలో అన్నాడు కదా, ప్రతాప్గఢ్ కోట మీద 3 ఫిరంగులు పెట్టిస్తాడు. 3 ఫిరంగులు పెట్టిస్తాడు. ఆ ఫిరంగుల సౌండ్ వస్తుంది. నీవు బూర సౌండ్ రాగానే అక్కడ ఫిరంగులు వెళ్తుంటాయి. ఫిరంగులు వేలగానే నువ్వు అక్కడి పారిపోవాలి. అంటే వాడికి అది కూడా చెప్తాడు, నువ్వు కూడా ప్రాణాలతో ఉండడం నాకు చాలా ఇంపార్టెంట్. 3 ఫిరంగులు ఎందుకు పెట్టాడు అనుకుంటారు? ఒకటే ఫిరంగి వేలాలి, కానీ 3 ఫిరంగులు ఎందుకు పెట్టాడు అనుకుంటావు శివాజీ? బికాస్ ఒక ఫిరంగి ఫీల్ అయితే ఇంకోటి ఉండాలి, రెడీ ఉండాలి, ప్లాన్ బి రెడీ ఉండాలి. గుర్తుంచుకోండి, దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ శివాజీ. దిట్ ఈస్ అసలు 3 ఫిరంగిలు ఒకటే ఫిరంగి వెళ్తుంది, ఫస్ట్ ఫిరంగే వెళ్తుంది. ఎందుకు? అది కన్ఫ్యూజ్ చేయడానికి, అక్కడ చుట్టుపక్కల వాళ్ళు అందరినీ కన్ఫ్యూజ్, ఏదో యుద్ధం జరుగుతుంది ఆగమాగం చేయడానికి 3 ఫిరంగిలు ఎందుకు చెప్పినాడు? ఒకవేళ ఫస్ట్ది ఫెయిల్ అయింది అనుకో, సెకండ్ది వాడు, సెకండ్ది ఫెయిల్ అయింది అనుకో, థర్డ్ ఫిరంగిని వాడు అని చెప్పేసి ఇంత చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ తోటి అసలు అఫ్జల్ ఖాన్ వధ అనేది ప్రపంచ చరిత్రలో ద బెస్ట్ స్టోరీ. ఏమంటారు, ఇటువంటి గొప్ప ఘట్టం అసలు లేనేలేదు, నిజం. అండ్ నేను ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా. సారీ, ఈ అఫ్జల్ ఖాన్ విధ చెప్పినప్పుడు శివాజీలో ఉన్న అన్ని గుణాలు బయటకు తీసుకొస్తాం. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, అప్పట్లో ఒక పాక్ ప్రధానమంత్రి అయ్యూబ్ ఖాన్ అని ఉంటాడు. ఓకే, మన భారత్ పాకిస్తాన్ మధ్యలో సంబంధాలు బాగున్నప్పుడు మన కొంతమంది టూరిస్టులు, పూణే నుంచి టూరిస్టులు కొందరు పాకిస్తాన్కి వెళ్ళారంట. వెళ్ళేసి తిరుగుతున్నారు, లాహోర్లో తిరుగుతున్నప్పుడు వాళ్ళకి అనిపించిందంట, వై డోంట్ బి మీట్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఎందుకు కలవద్దు అని చెప్పేసి దే సెంట్ లెటర్ ఆర్ ఈమెయిల్ సంథింగ్. ఓకే, వీఆర్ ఫ్రమ్ ఇండియా, ఓకే, వీ వాంట్ టు మీట్ ప్రైమ్ మినిస్టర్, వీఆర్ ఫ్రమ్ పర్టికులర్ ప్లేస్ పూణే, మన ఫుల్ డీటెయిల్స్ ఇవ్వాలి కదా. డీటెయిల్స్ ఇచ్చినప్పుడు ఆల్ ఆఫ్ సడన్ దే గాట్ ఏ కాల్ ఫ్రమ్ పిఎం ఆఫీస్, వాళ్ళ పిఎం ఆఫీస్, ఎస్ అయ్యూబ్ ఖాన్ ఈజ్ రెడీ టు మీట్ యూ అని చెప్పేసి, మిమ్మల్ని కలవడానికి సిద్ధంగా ఉన్నాడు, మీరు తొందరండి. వీళ్ళు ఆశ్చర్యపోయారు, ఇలా మీటింగ్ లేదు, జస్ట్ ఏదో విజిట్కి వెళ్ళారు, అడిగారు ఏంది ఇంత తొందరగా మాకు క్విక్ రిప్లై రావడం ఏంది అని చెప్పేసి వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. లోపలికి వెళ్ళిన తర్వాత క్యూరియాసిటీ ఉంటుంది, ఎందుకు అసలు మేమేదో నార్మల్ పర్సన్స్ మమ్మల్ని ఎందుకు పిలిపిస్తున్నానని. సో ఆపుకోలేక అడిగినట్టు, అయ్యూబ్ ఖాన్ని అడిగినట్ట, మేము వేరే నార్మల్ పీపుల్, ఎంత తొందరగా మీ అపాయింట్మెంట్ ఎట్లా దొరికిందంటే అప్పుడు చెప్తాడు అయ్యూబ్ ఖాన్ అంటాడు, చెప్తున్నాడు, ఐ వాజ్ ట్రైన్డ్ ఇన్ బ్రిటన్లో ట్రైన్ అయినప్పుడు మాకు వార్ స్ట్రాటజీస్ గురించి చెప్పేటోళ్ళు. ఆ వార్ స్ట్రాటజీ చెప్తున్నప్పుడు మాకు పర్టికులర్గా శివాజీ అఫ్జల్ ఖాన్ ఎట్లా వధ చేసిండో ఆ స్ట్రాటజీ గురించి చెప్పారు. నాకు అప్పుడు అనిపించింది అది చాలా నా గుండె లోతుల్లో దాటుకుపోయింది. శివాజీ అనే పర్టికులర్ పర్సన్, శివాజీ పుట్టుకంతా పూణే కదా, సో ఆ పరిసరాలలో ఉన్నటువంటి వ్యక్తులు ఎట్లుంటారో నాకు చూడాలనిపించింది. మీరు శివాజీకి సంబంధించినటువంటి ప్లేస్ నుంచి వచ్చారు కదా, అసలు వాళ్ళు ఎట్లుంటారు, వాళ్ళ మాట తీరు ఎట్లుంటుంది, వాళ్ళు ఎట్లుంటారు అని తెలుసుకుందామని అనిపించింది. అందుకని మిమ్మల్ని చూసిన, ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూసినప్పుడు అని చెప్పి చెప్తున్నాను. అంటే అయ్యూబ్ ఖాన్ అనేవాడు ఒక ముస్లిము, ఒక పాకిస్తాన్ వాడు, మన శత్రువు, వాడిని కూడా ఇంప్రెస్ చేసినాడు. ఎప్పుడు కొన్ని 400 సంవత్సరాల తర్వాత మాట మాట్లాడుతున్నాం ఇది. సో దెర్ ఆర్ సో మెనీ కంట్రీస్ విచ్ వర్ డిస్కసింగ్ అబౌట్ శివాజీ స్ట్రాటజీస్, అటాక్ని ఎట్లా జరుగుతున్న విషయాన్ని మనము చెప్పచ్చు. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ శివాజీ. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క గొప్పతనం వేరే మన శత్రు దేశం పోగొడుతుంటే మనకు చాలా ఆనందం అనిపిస్తుంది. మీరు వార్ స్ట్రాటజీస్ గురించి చెప్పారు కాబట్టి, ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క వార్ స్ట్రాటజీలో ఒకటి గరిల్లా యుద్ధం, చాలా ఫేమస్. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు కూడా మీరు ఇందాక చెప్పినట్టు ఆ స్ట్రాటజీని వాడతారు కదా. అసలు ఛత్రపతి శివాజీ మహారాజ్కి ఊహ ఎట్లా వచ్చింది? నువ్వు గొరిల్లా వారు అని చెప్పేసి అంటున్నావు కదా, ఇక్కడ మనము ఒక ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ గురించి తెలుసుకోవాలి. నిజంగా దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ శివాజీ యాక్చువల్గా. ఓకే, మనం అంటే రాత్రిపూట యుద్ధాలు చేయొద్దు, అది ఏది అని అవన్నీ ఒక విషయం, అవన్నీ పక్కన పెడదాం. ఓకే ఓకే పెడితే షైస్తాన్ ఖాన్ అని చెప్పేసి ఔరంగజేబ్ మేనల్లుడు, అఫ్జల్ ఖాన్ అంత ఘోరంగా చంపిన తర్వాత ఔరంగజేబ్ పిచ్చెక్కిపోతుంది. వీడు అఫ్జల్ ఖాన్ లాంటి మామూలుగా డీల్ చేయలేదు, వీడు మామూలు వ్యక్తి కాదురా అని చెప్పేసి ఈసారి ఇంకొక 1,00,000 సైన్యాన్ని ఇచ్చేసి షైస్తాన్ ఖాన్ పంపిస్తాడు శివాజీ మహారాజును. ఏమంటారు, చంపడము, బంధించడం, వాట్ ఎవర్ యూ డూ. ఓకే, వీడు వస్తాడు, ద సేమ్ డిస్ట్రక్షన్, వీడు కూడా తక్కువేం కాదు, మళ్ళీ అదే దేవాలయాలను, అదే గోవుల్ని, అదే బ్రాహ్మణులను, వాట్ ఎవర్, ఓకే, చంపడము, చేయడము, వాడి యొక్క కృతం వచ్చేస్తాడు. సేమ్ ఇక్కడ కూడా మళ్ళీ అదే స్ట్రాటజీ. ఏం చేస్తాడంటే శివాజీ పేషెన్స్, ఓకేనా. ఇప్పుడు ఇంకా ఘోరం ఏంటంటే పూణేకి చేరుకొని, పూణే లాల్ మహల్ అని ఉంటుంది, శివాజీ పుట్టి పెరిగింది అక్కడే. శివాజీ తన సొంతంగా కట్టుకుని, శివాజీకి కట్టించాడు వాళ్ళ నాన్న షాహాజీ, వీడికి ఒక హోట్ ఉండాలని చెప్పేసి ఫస్ట్ కట్టించింది లాల్ మహల్. అందులోనే తిష్టేసి కూర్చుంటాడు వీడు షైస్తాన్ ఖాన్. వాడి యాక్చువల్గా
ఇది అనుకుంటాడు వాడు, ఏమనుకుంటాడు అంటే నేను ఏడైతే శివాజీ పుట్టిండో ఆడనే నేను వాడి దరిద్రం ఏంటంటే వాడు అక్కడ రావడమే వాడి దరిద్రం. అక్కడ అట్లా ఒక 1 year 2 years పాటు వాడు అదే లాల్ మహల్లో ఉండి శివాజీని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటాడు. మళ్ళీ చూడండి, ఈ దరిద్రులకు డైరెక్ట్ పోయి శివాజీని ఎదుర్కొనే ధైర్యం అక్కడ లేదు, కవ్వించాలి ఏదో చేయాలి అని చెప్పి చెప్పడం. సో 1 fine day శివాజీ చేస్తాడు, ఇంకా అయిపోయింది. సో చాలా ఎక్కువ అయిపోయింది, వీళ్ళకు అవకాశం ఇచ్చినామని మళ్ళీ అదే సేమ్ అనుకోవడం ఏంది, మళ్ళీ శివాజీ ఏం చేస్తాడు అందరు జనాలు అనుకుంటారు ఏం జరుగుతుంది. చుట్టూ 1,00,000 సైన్యం, పూణే మధ్యలో లాల్ మహల్, దాని చుట్టూ పూణే చుట్టూ 1,00,000 మంది సైన్యం. ఈ 1,00,000 మంది సైన్యాన్ని ఒక 1 fine day ఒక వార్ రూమ్ ఏదైతే ఉంటుందో స్ట్రాటజీ రూమ్లో అట్లా శివాజీ పిలిచేసి మనం షైస్తాన్ ఖాన్ చంపడానికి వెళ్తున్నాం అని చెప్తాడు. ఏంద్రా షైస్తాన్ ఖాన్ చంపడానికి వెళ్తున్నాం, ఏం మాట్లాడుతున్నారు మీరు, చుట్టూ 1,00,000 మంది సైన్యం ఉన్నారు, మనం ఎట్లా అంటే డోంట్ వరీ బిలీవ్ శివాజీ, స్ట్రాటజీ ఎంత చెప్తాడు, ఏం చేయాలి ఎట్లా చేయాలనే స్ట్రాటజీ చెప్తుంటాడు. ఓకే, అట్లా ఏమి ఒక పెళ్లి బృందం ఉంటుంది కదా ఏదైతే ఉంటుందో అట్లా గ్రూప్ ఒక 400 మందిని సైనికులు, ఈ 400 మంది సైనికులతోటి శివాజీ పూణే నగరంలోకి ఎంటర్ అవుతాడు మారు వేషాలలో. 400 మంది, కేవలం 400 మంది సైనికులు మాత్రమే దగ్గర, అవతల 1,00,000 మంది. సో అట్లా లోపలికి ఎంటర్ అవుతాడు. ఎవర్రా మీరంతా అంటే మాది ఇట్లా పెళ్లి జరుగుతుంది ఇక్కడ పక్కన, ఒక చిల పని అండి. ఇంకోటి ఏంటంటే అది రంజాన్ మాసం. సో నైట్ అయ్యేసరికి ప్రొద్దున దాకా వీళ్ళు ఏం చేస్తారు తెలుసు కదా, ఉపవాసం ఉంటారు. రాత్రి రాగానే తాగుడు తందనాలు అవన్నీ ఉంటారు కదా, అర్థమైంది. అందుకనే నైట్ ఎన్నుకున్నాడు, వీడిని ఎట్లయినా నైటే చంపేయాలని చెప్పేసి. అట్లా అయిపోయిన తర్వాత పెళ్లి బృందం అనే ముసుగు లోపల ఆ 400 మందిలో ఒకడు శివాజీ. ఈ 400 మందికి మాత్రమే తెలుసు నీళ్ళు శివాజీ అనే విషయం. అక్కడ ఎవరికి అర్థమైంది, అసలు ఎవరు ఊహ కూడా అందం కాదు. అరే చుట్టూ 1,00,000 మందిలో ఎవడు శివాజీ అనేటోడు మారువేషం వస్తాడని చెప్పి రావడం. ఎగ్జాక్ట్ ఎందుకు వీడు చెప్పాను కదా, ఫస్ట్ చెప్పాను కదా, వీడు ఆ ప్లేస్ని ఎన్నుకోవడం వీడి దరిద్రం. ఎందుకంటే ఈయన పుట్టి పెరిగింది అక్కడ కాబట్టి అంగుళం తెలుసు. అట్లా వాళ్ళందరి కళ్ళు కప్పుతూ లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళేసి ఒక్కడు మాత్రమే వెళ్తాడు లోపలికి. చుట్టూ వీళ్ళందరూ శివాజీ ఎప్పుడు ఆల్వేస్ ఎట్లుంటుంది అంటే స్ట్రాటజీ, శివాజీ పని చేస్తాడు, తప్పించడానికి చుట్టుపక్కల పెడుతుంటాడు. శివాజీ తప్పించడానికి మిగతా హెల్ప్ చేయాలి, వేరేటోడు పోయి చంపడం కాదు. సో నేనే వెళ్తా, నేనే పోరాడతా అని చెప్పేసి అట్లా వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళేసరికి వీళ్ళు అరుస్తుంటారు, శత్రువులు వచ్చారు. ఈ 400 మంది అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆగమాగం చేయడం. సో మొత్తం అసలు ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపటినే మొత్తం వీళ్ళు దీపాలు ఆర్పేయడము ఆగమాగమైపోతుంటుంది అక్కడ. అదే సమయంలో కరెక్ట్ శివాజీ షైస్తాన్ ఖాన్ బెడ్రూమ్లోకి వెళ్తాడు. ఒక్కడే కత్తి తీసుకొని వెళ్ళిపోయి నరకేస్తాడు. కానీ అన్ఫార్చునేట్లీ చీకటి అయిపోయింది కదా, శివాజీ నరకడం వల్ల వాడు ఒక పెద్ద అరుపరుస్తాడు. సో శివాజీ ఏమనుకుంటాడంటే వీడు చచ్చిపోయిండేమో అనుకుంటాడు. కానీ వాడు దూకుతున్నప్పుడు అంటే శివాజీ ఎప్పుడైతే కత్తితో జరుపుతాడో కత్తి విసిరేస్తుంటాడో వాడు దూకుతాడు, అక్కడ నుంచి దూకే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు వీడి చేతి వేలు అయితే ఉంటాయి, 3 వేలు అయితే ఆ 3 వేలు కట్ అయిపోతాయి. ఆరుస్తాడు. శివాజీ ఏమనుకుంటాడు వీడు చనిపోయిండేమో, చీకటి కదా ఎవరికి కనబడదు కదా, చనిపోయిండేమో అనుకొని చెప్పేసి బయటకు వచ్చేసి మళ్ళీ ఈ 400 మంది వీళ్ళ రెడీ అయిపోయి 1,00,000 మంది రెడీ అయిపోయినప్పుడు 400 మంది బయటికి వెళ్ళిపోయి. సో ఇక్కడ అసలు ఎవడు ఊహించిన విషయం. దీని తర్వాత షైస్తాన్ ఖాన్ అనేటోడు మళ్ళీ ఈ బయట వైపు రాలేదు. వాడికి ఇక్కడ ఒక విషయం చెప్తారు, రామాయణంలో ఒక ఘట్టం ఉంటుంది, మారీచుడు అని ఉంటుంది. అవునవును, మారీచుడి దగ్గరికి రావణాసుడు వచ్చేసి అంటాడు, అరే బారా రాముడిని వేసేద్దామంటే, ఒరే నువ్వు రాముడు అనకరా, రాముడు అని అంటేనే నాకు నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, అంటే నువ్వేమని చేసుకోని. రాముడు అంటే నాకు విపరీతమైన, రాముడు అంటే భయం కాదు, రాముడు ఆ పేరంటే కూడా భయం రాబామని. సేమ్ పరిస్థితి షైస్తాన్ ఖాన్ కూడా ఉండే. సో అట్లా కానీ అన్ఫార్చునేట్ తర్వాత తెలిసింది. సో వాడు మళ్ళీ ఎప్పుడు తిరిగి రాలేదు, ఇంకా పిచ్చెక్కిపోయింది ఔరంగజేబు, వీడు మామూలు మంది కాదరా అని చెప్పేసి అట్లా. ఇది సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్ట్రైక్. మనం అనుకుంటాం, ఇక్కడ గుర్తుంచుకోండి, మనం అనుకుంటాం కదా సర్జికల్ స్ట్రైక్ అంటారు కదా. సో ఫస్ట్ సర్జికల్ స్ట్రైక్ హనుమంతుడు చేసిండు. ఫాదర్ ఆఫ్ సర్జికల్ స్ట్రైక్ హనుమాన్, సన్ ఆఫ్ సర్జికల్ స్ట్రైక్ శివాజీ. సో ఫాదర్ ఆయన చూసి ఇన్స్పైర్ అయిపోయి, తెలుసుగా మనకు ఆ రోజు అశోకవనాన్ని తగలబెట్టేసి సర్జికల్ స్ట్రైక్ చేసిండు. సో ఈజ్ ద ఫాదర్ ఆఫ్ లాల్ మహల్లో ఈయనే. సూపర్ అన్న, మాకు తెలియదు ఎవరికి ఇది. శివాజీ మహారాజ్ అంటే మనకు అఫ్జల్ ఖాన్ వద ఔరంగజేబ్ అనేది, కానీ అసలు షైస్తా ఖాను ఇదంతా విషయం మనకు తెలియదు కాబట్టి చాలా బాగుంది అన్న, చాలా మంచిగా అనిపించింది స్టోరీ. అండ్ శివాజీ, మనం గవర్నెన్స్ విషయానికి వస్తే కొంత, శివాజీ మహారాజు జనరల్గా ఏమంటారు చాలా యుద్ధాలు చేసిండు. సో అన్ని యుద్ధాలు చేసినప్పుడు ఆర్థికంగా కూడా చాలా బలంగా ఉండాలన్న, ఎందుకంటే యుద్ధం అంటే కేవలం ఏదో ర్యాండంగా పోవడం ఉండదు కదా. సో అంతా ఎట్లా సమకూర్చేవాడు? ఎప్పుడైనా సరే సమాజంలో ఎప్పుడైనా సరే ఓకే
విద్వేషం ఈజీగా పెట్టచ్చు. అంటే అప్పటి మందం నేను కమాన్ ఏదని చేసేచ్చు. హైందవి స్వరాజ్యం గురించి చెప్పినప్పుడు శివాజీ దగ్గర ఒక సైనికుడు లేడు, శివాజీ దగ్గర ఒక రూపాయి లేదు. ఓకేనా, నువ్వు ఇంతమందిని ఎన్ని రోజులను రెచ్చగొడతావు? 2 రోజులు, 3 రోజులు, తర్వాత 4 రోజు అయితే మనకు ఆకలి అవుతుంది కదా. అరే నీ హైందవ స్వరాజ్యం నీకు దండం పెడతారా బాబు, నాకు ఆకలి అవుతుందని అంటాడు. అవునా, సేమ్ కూడా 36 సంవత్సరాలు శివాజీ ఈ యుద్ధాలు ఇవన్నిట్లలో ఉన్నాడు కదా. అంటే మొత్తం ఈ జీవనంలో ఉన్నాడు 36 ఇయర్స్. ఓకే, 36 ఇయర్స్ టోటల్ సోషల్ లైఫ్ ఉంది కదా. దానిలో కేవలం 6 ఇయర్స్ మాత్రమే శివాజీ వాజ్ ఇన్ వార్. మిగిలిన 30 ఇయర్స్ ఆయన పూర్తిగా గవర్నెన్స్ మీద పెట్టాడు. అంటే మంచి పరిపాలన ఇట్లా ఇవ్వాలని. ఇప్పుడు రామరాజ్యం అని మాట్లాడుతుంటారు కదా. రామరాజ్యం అంటే ఏం రావణాసురుని చంపడమే రామరాజ్యం కాదు. తర్వాత అక్కడ ఎవరికి రోగాలు రావద్దు, ఎవరికి అందరికీ కడుపు నిండా అన్నం దొరకాలి, రోగులు ఉండొద్దు, వృద్ధులు మంచిగా బతకాలి, ఇవన్నీ విషయాలు ఉంటాయి కదా. సేమ్ కూడా చెప్పారు జీజామాత చెప్పినటువంటి ఏ విషయాలు కూడా శివాజీ విని కథలు లెక్క మర్చిపోలేదు. సో ఈయన గవర్నెన్స్ లో మొట్టమొదటి, అందుకనే 4 మోక్షాలు ఉంటాయి అంటారు కదా మన హిందువుల దృష్టిలో. ఏముంటది? ధర్మము, అర్థము, కామము, మోక్షం, అంతే కదా. ఫస్ట్ ధర్మం. సో ధర్మాన్ని కాపాడాలంటే అర్థం ఉండాలి కదా. ధర్మాన్ని కాపాడితే లోపల పేగులు ఎండుకుపోతుంటే ధర్మాన్ని ఎడగాపాడుతాను. సో ధర్మాన్ని కాపాడమే శివాజీ లక్ష్యం, దానికి అర్థం కూడా ఉండాలి కదా. అందుకని సో ఆయన ఎందుకంటే ప్రతి చిన్న లెక్క చాలా అద్భుతంగా, అంటే ఎట్లా ఎకానమీ జనరేట్ చేయాలని చెప్పేసి చాలా అద్భుతమైన స్ట్రాటజీస్ వేసిండు. ఎవరెవరికి ఎంత జీతాలు ఇవ్వాలి. అందుకని ఆయన దగ్గర 2 రకాల ఉద్యోగులు ఉండేటోళ్ళంట. ఒకరు శాశ్వత ఉద్యోగులు, ఇంకోళ్ళు తాత్కాలికంగా ఉండే ఉద్యోగులు. తాత్కాలిక ఉద్యోగులు ఎప్పుడైతే యుద్ధాలు అవసరం ఉంటుందో అప్పుడు మాత్రమే ఆయనకు ఉద్యోగం చేస్తారు. సో మిగతా సమయంలో ఏం చేయాలి? సైనికులలో కూడా అంతే, పర్మనెంట్ ఉంటారు వాళ్ళు కూడా. పర్మనెంట్ వాళ్ళకి నెల సాలరీ, ప్రతి నెల 1వ తారీఖు సాలరీ పడాల్సిందే ఖచ్చితంగా, ఎట్టి పరిస్థితుల్లో 1వ సాలరీ. ఎందుకంటే ఆయన చుట్టూనున్న ఎవరైతే సర్దార్లు ఉంటారో వాళ్ళకి అందరికీ చెప్తారు 1వ తారీఖు ఎట్టి పరిస్థితుల్లో మీరు సాలరీ ఇవ్వాలి. ఎందుకంటే ఒక్కరోజు వాడికి కరెక్ట్ సమయానికి అంతే, వాడికి స్వరాజ్య కల్పన నిజంగానే ఉంటుంది. పక్కన అరే నీ ఇంత బాగుంది అని చెప్పేసి ఇదే నాకు అవసరం అనుకుంటాడు కదా. 2వ తాత్కాలిక, వీళ్ళందరూ ఏం చేస్తారు? యుద్ధాలు వచ్చినప్పుడు మాత్రమే ఉండాలి. మిగతా వాన పడే సమయాలలో యుద్ధాలు చేయరు ఎవరైనా, ఎందుకంటే చేయరు కదా. వీళ్ళందరూ ఏం చేయాలి మరి? వీళ్ళందరూ ఏం చేయాలి? వాళ్ళు ఊర్లోకి వెళ్ళాలి, ఊర్లోకి వెళ్ళి వ్యవసాయం చేయాలి. వాట్ ఎవర్ యూ షుడ్ జనరేట్ ఎకానమీ. ఇక్కడ 2 రకాల లాభాలు ఉంటాయి. దీనివల్ల ఏమవుతుంది? వీళ్ళకు జీతాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఎకానమీ స్ట్రాంగ్ ఉంటుంది. ఉద్యోగాలు జీతం ఇవ్వకపోవడమే కాకుండా వాళ్ళు వ్యవసాయం చేసి ఉత్పత్తి పెంచుతారు. సో ఈ 2 విషయాలు చాలా జాగ్రత్త. అంటే సైనికుడే వాడు 4 నెలలు మాత్రమే సైనికుడు, మిగతా 8 నెలలు మాత్రం వ్యవసాయదారుడు. ఇంకా లెక్కలు ప్రతి ఎవరైతే మీటింగ్ బయటకులు వెళ్ళారంటారో ప్రతి నెల ప్రతి వారం బయటకులు పెట్టు. ఏమి మీ దగ్గర నుంచి ఎంత సంపద వచ్చింది, ఎక్కడ వచ్చింది? ఒకరోజు ఒక సర్దారు మీ దగ్గర నుంచి ఎంత లెక్క వచ్చింది అని చెప్పేసి అడిగినప్పుడు నేను ఇంకా తీసుకోలేదండి, ఆ లెక్కలు చేయలేదండి అంటే కారణం ఏంటిది అనే విషయం, అంటే జెన్యూన్ కారణం కూడా చెప్పే ప్రయత్నం చేసినా సరే అసలు అటువంటి సైన్స్ లేదు. ఆయన నీకు ఈ పని చేసినప్పుడు మనం ఏదైతే శిక్ష అనిపించినో ఆ శిక్ష నువ్వు అనుభవించాల్సిందే అని చెప్పేసి ఆయనకు శిక్ష గురి చేసి. సో అంటే మైన్యూట్ డీటెయిల్స్, ఇంకా ఇంత మైన్యూట్ డీటెయిల్స్ మీకు చెప్తాను. శివాజీ అద్భుతమైన పీక్ లెవెల్లో ఉన్నప్పుడు ఆయన దగ్గర 1,00,000 గుర్రాలు ఉండేవి. 1,00,000 గుర్రాలతో అశ్విక బలం అనేది 1,00,000 ఉండేదండి. సో ఆయన ఎంత మైన్యూట్గా చూసేవాడు, డీటెయిల్గా తీసుకున్నాడంటే ఒకసారి వెళ్తున్నప్పుడు అంటే ఆయన సైన్యాన్ని అంతా పరిశీలిస్తున్నప్పుడు ఒక గుర్రం కాలు కుంటిగా ఉందంట. అంటే అడిగాడు ఆయన సైనికుని, ఏంటి మరి పరిస్థితి అంటే అది యుద్ధం చేయలేదండి, అది కుంటిగా ఉందండి. అయితే ఒక పని చేయి, ఇది అంటే యుద్ధానికి పనికిరాదు ఈ గుర్రాన్ని, దీన్ని తీసుకుపోయి అమ్ము. వచ్చినటువంటి మనీ ఉంటుంది కదా, ఆ మనీని మన ఏదైతే ఉంటుందో కోశాగారంలో జమ చేయాలి. మళ్ళీ ఎగ్జాక్ట్లీ 6 నెలల తర్వాత మళ్ళీ తీసుకున్నప్పుడు అదే సైనికులు కలిసి నీకు గుర్తుంది 6 నెలల క్రితం నేను చెప్పాను ఆ గుర్రాన్ని అమ్మినావా అన్నాడు. అమ్మినాను. ఎంత వచ్చింది అని, ఇంత వచ్చింది, అక్కడ కట్టినావా లేదా అని. అంటే గుర్తుంచుకో, 1,00,000 సైన్యం ఉన్నటువంటి ఒక గుర్రానికి అది అయితే అమ్మితే పైసలు వచ్చినాయా, పైసలు వస్తే అకౌంటబిలిటీ ఉందా లేదా అనే విషయాన్ని, అంటే అంత మైన్యూట్ డీటెయిల్. ఇంకో విషయం చాలా జాగ్రత్త, ఇంకా ఎంత మైన్యూట్ డీటెయిల్స్ అంటే ఆయన రాజ్యంలో ఎప్పుడోసార్లు చెప్పారంటే మన దగ్గర మన ఉప్పును కాకుండా మన వాళ్ళు పండించిన ఉప్పు కాకుండా గోవా అప్పుడు పోర్చుగీసుల చేతులు ఉండేది. గోవా అంటే మనకు సముద్రం కాదు, సముద్రం నుంచి తెచ్చిన ఉప్పు, ఆ ఉప్పును ఎక్కువ కొంటారు ప్రజలు, మన ఉప్పును కొంటలేరు ఎక్కువ అని అన్నట్టు. ఏంటి రీజన్ ఏంది అంటే ఇది ఏదైతే ఈ ఉప్పును పండించేటువంటి వ్యాపారస్తులు మన దగ్గర ఎవరైతున్నారో వాళ్ళు చాలా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. అంటే పైన దళారీలు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. దానివల్ల మన వల్ల ఉప్పు కన్నా పక్కన ఉప్పు
వెంబడే అక్కడ ఉన్నటువంటి మొత్తం తన రాజ్యంలో ఉన్నటువంటి ఉప్పు వ్యాపారస్తులందరికీ ఒక లెక్క రాస్తాడు. మీరు చేసినటువంటి పిచ్చి పనుల వల్ల మన ఉప్పు కాకుండా పక్కోడు ఉప్పు కొంటున్నారు, అప్పుడు మనం నష్టపోతాం. అంటే మన పైసలు పక్కన పోతున్నాయి, పక్క రాజ్యానికి పోతున్నాయి. కాబట్టి మీరు ఇమ్మీడియట్గా మీరు ఏం చేస్తారో తెలియదు, అన్ని వనరులు సమకూర్చుకోవాలి, ఉప్పు ధరను తగ్గించాలని చెప్పేసి ఒక లెటర్ రాస్తాడు. అసలు గుర్తుంచుకోండి, ఓ రాజుకు ఉప్పుతో సంబంధం ఏంటి? ఒక మనిషి అంటే ఎవడో తినే ఉప్పుతో సంబంధం అంటే ఇక్కడున్న వనరులు ఇక్కడే ఉండాలి, బయటకు పోవద్దు అని ఇంత చెప్తాం కదా. శివాజీ అంటే కత్తి, శివాజీ చేతులు కత్తిని చూడు ఏదో మాట్లాడుతుంటాం కదా. ఆ సమయానికే శివాజీ తన రాజ్యంలో 18 ఫ్యాక్టరీలు ఉండేవి. 18 ఫ్యాక్టరీస్ అంటే ఫ్యాక్టరీస్ అంటే నా ఉద్దేశం అన్ని రకాల పనులు. అంటే ఏ వస్తువు కూడా నా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు ఏ వస్తువు కూడా పక్క దాని మీద ఆధారపడి ఉండదు, ప్యూర్ స్వదేశీ లాగా. అందులో ఒకటి మందుగుండు సామాగ్రి ఏదైతే ఉంటుందో, ఫిరంగులలో మందుగుండు సామాగ్రి ఉంటుందో అటువంటి ఫ్యాక్టరీ కూడా ఉండేదంట. ఆ ఫ్యాక్టరీ లేదు ఫస్ట్, లేదు. బ్రిటిషర్ని అడిగిండు శివాజీ, అరే మాకు మందుగుండు సామాగ్రి కావాలి కొంచెం అంటే, వాడు లేదు అని దాటేయడం అని చేస్తుంటే, నీ సంగతి ఏంటంటే నేనే తయారు చేసుకున్నాను. ఆ టెక్నాలజీని ఇంపోర్ట్ చేసుకొని సొంతగా ఒక ఫ్యాక్టరీని పెట్టేసి సరిపడా మందుగుండు సామాగ్రి అంటే ఇక్కడ కూడా వనరులు బయటకు పోవద్దు, ఒక్క రూపాయి కూడా దేశం దాటద్దు, ఈ రూపాయి ఇక్కడే తిరగాలని చెప్పేసి గొప్ప స్ట్రాటజీ. అదే ఇప్పుడు అంటున్న స్వదేశీ కదా, అంతేనా? మన స్వదేశీ వస్తువులు కొనుంటానంట. ఈ స్వదేశీ వస్తువులు కొనాలనే కాన్సెప్ట్ ఎప్పటి నుంచో శివాజీ తీసుకొచ్చాడు. రూపాయి కాపాడుకున్నాడు, రూపాయి కాపాడుకొని. అండ్ ఇప్పుడు ఈ పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు కదా, మన దగ్గర ఏముంటుంది, వ్యాపారస్తులు అంటే దొంగలు, పేదోడు మంచోడు అని చెప్పేసి ఉంటారు కదా. శివాజీ అందరినీ ఒకటే రకంగా చూస్తాడు, వ్యాపారస్తులకు కూడా చాలా మంచి గౌరవం ఇస్తాడు. అండ్ ఈ ఎంకరేజ్ ప్రతి బిజినెస్ మ్యాన్ ఎంకరేజ్ చేస్తాడు, మంచి బిజినెస్ చేయండి, మీరు నాణ్యమైన వస్తువులు ప్రొడ్యూస్ చేయండి. ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఈ కార్పొరేట్ వాళ్ళు దొంగలు అని చెప్పేసి ఎట్లయితే అటువంటి కాకుండా అన్ని రకాల ప్రజలు. అండ్ ప్రతి వస్తువు కూడా సేమ్ ట్యాక్స్ ఉండేది, ఒక వస్తువుకి ఎక్కువ ట్యాక్స్ ఒక వస్తువు కాకుండా ఈక్వల్ ట్యాక్స్ తన దేశంలో ఉన్న రాజ్యంలో ఉన్నటువంటి అన్ని వస్తువుల మీద సమానమైన ట్యాక్స్ ఇచ్చేది. అందుకనే ఒక పోర్చుగీస్ వాడు అంటే శివాజీ యొక్క గవర్నెన్స్ అంటే ఆర్థిక అనేసి పన్ను విధానం చూసి శివాజీ పన్నులు ఎట్లా వసూలు చేస్తున్నాయి అంటే ఒక పాలను మంచిగా కాగబెడితే పైన మీగడ వస్తుంది కదా, ఆ మీగడని ఎట్లా మంచిగా తేలిగా తీయచ్చు, అట్లా అంటే పాలను డిస్టర్బ్ చేయకుండా ఎగ్జాక్ట్లీ ప్రజలు ప్రొడ్యూస్ చేసినటువంటి ఏదైతే ఉందో దాన్ని మాత్రమే, అంటే పాల మీద మీగడ ఎట్లయితే తీస్తాడో శివాజీ అట్లే పన్నులు వసూలు చేస్తాడు, అంతే తప్ప పీల్చి పిప్పి వసూలు చేయడు. సూపర్ అన్న. మీరు ఆర్థిక గురించి మాట్లాడు, ఇందాక ట్రేడ్ అని చెప్పి ఇవన్నీ మాట్లాడారు కదా. మాట్లాడినప్పుడు ఇందులో శివాజీ మహారాజ్ విషయంలో ఒక పెద్ద అది ఉంటారు, ఆయన ముస్లింకి అగెన్స్ట్ ఉన్నాడు చేసిన అని చెప్పేసి అంటారు కదా. ఆయన అరబ్ కంట్రీలో లేకపోతే వేరే వేరే కంట్రీస్ ఉంటాయి, అక్కడ ఉండే ఆయన ట్రేడ్ చేసేవాళ్ళు అని చెప్పేసి అంటుంటారు. ఎస్, అబ్సల్యూట్లీ. సి శివాజీ వచ్చిన తర్వాత, శివాజీ నన్ను అడిగితే శివాజీ మీన్స్ స్పీడ్, శివాజీ స్పీడ్ రెండు సినానిమ్స్. ఓకే, శివాజీ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ స్పీడ్. ఓకే, ఏదైనా సరే నిర్ణయం ఏదైనా సరే, అందుకనే ఆయన నిర్ణయాలు ఎంత స్పీడ్గా ఉండేటి అంటే ఇక దానికి ఎక్కువ డిస్కస్ చేయదు, ఎందుకంటే ఆయన దృష్టిలో ఏంటంటే టైమ్ ఈజ్ మనీ. ఆయన మొదటగా యుద్ధాలు చేస్తున్నప్పుడు అర్థమైంది, ఏదైతే ఇది మన ఫీల్ కాకుండా ఇక్కడ ఉన్నటువంటి గుర్రాలు ఏదైతే ఉన్నాయో ఈ గుర్రాలు అరేబియన్ గుర్రాల కంటే స్పీడ్ తక్కువ. ఓకే, అరేబియన్ గుర్రాలు అంతా బలిష్టంగా లేవని చెప్పేసి ఉద్దేశం ఏం చేసిండంటే అప్పుడు అరబ్బులతో ట్రేడ్ పెట్టుకున్నాడు. ట్రేడ్ పెట్టేసుకొని మీరు మంచి నాణ్యమైనటువంటి గుర్రాలను మాకు ఇవ్వాలని చెప్పేసి అట్లా ఆయన చనిపోయే నాటికి ఆయన దగ్గర 1,00,000 అరేబియన్ గుర్రాలు. ఇక్కడ ఒక విషయం నేను ఒక పాయింట్ రేజ్ చేస్తాం, శివాజీ ఎంత అద్భుతంగా ఆలోచిస్తాడు అనే విషయాన్ని. శివాజీ చుట్టూ గుర్తుంచుకోండి 3 ప్రధానమైనటువంటి శత్రువులు ఉన్నారు శివాజీ. ఒకటి ఢిల్లీలో ఉన్నటువంటి ఔరంగజేబ్, రెండోది పక్కనటువంటి బీజాపూర్ సుల్తాన్, మూడోది కుతుబ్ షా ఇక్కడ గోల్కొండ. ఈ ముగ్గురు ముస్లిమ్సే, కానీ శివాజీ చూడు ఔరంగజేబ్ వాజ్ ఎ బార్న్ ఎనిమీ ఫర్ హిమ్, పుట్టుకతోటే శత్రువు అని భావించిండు, వీళ్ళిద్దరితో మాత్రం భావించాడు. ఎందుకంటే శివాజీ నోస్ దట్ ఈ బీజాపూర్ సుల్తాన్ ఎవరైతే ఆదిల్ షా ఉన్నాడో, కుతుబ్ షా ఉన్నాడో, వీళ్ళ తాతల తండ్రులు ఒకప్పుడు హిందువులు, వీళ్ళు మతం మారబడి వీళ్ళు ముస్లిమ్స్ గా మారాడు. కానీ వీడు బయట నుంచి వచ్చినాడు, వీడు టర్కీ నుంచి వచ్చినాడు వీడు. సో జన్మతా శత్రువు వాడైతాడు మనకు, వీడిని ఎప్పటికైనా మార్చుకోవచ్చు అని వీళ్ళతో మంచి దౌత్య సంబంధాలు మెయింటైన్ చేసిండు ఎవరు, శివాజీ. గోల్కొండ ఇన్వైట్ చేస్తే పోవడము, బీజాపూర్ సుల్తాన్ కూడా మంచిగా మాట్లాడడం, అలా అని చెప్పేసి వీళ్ళు తోక ముడిస్తే మాత్రం వీళ్ళ ఎట్లా తీయాలనో వాళ్ళ తాట తీసిండు. ఓకేనా, ఎట్ ద సేమ్ టైం నువ్వు ఇక్కడోడివే కావచ్చు, ట్రేడ్ చేసేటప్పుడు ఇవన్నీ పనులు ఏం చేయలేదు.
అంతేందుకు సూరత్ మనకు అప్పటికి సూరత్ అంటే వజ్ర వ్యాపారాలు చేసి మనకు తెలుసు కదా. ఒకసారి సూరత్ మీద దాడి జరుగుతుంది. దాడి చేసినప్పుడు అక్కడ ఉన్న ట్రేడ్ వాళ్ళతోటి దోచుకుంటా ఇవన్నీ పిచ్చి మాటలు దోచుకున్నాడు శివాజీ దోచుకున్నాడు అది దోచుకు. మరి ఇప్పుడు రోగ్ తోటి పోరాడుతున్నప్పుడు నీ స్ట్రాటజీస్ రోగ్ లెక్కనే ఉంటుంది, అర్థమైందా? అంతే కదా. సో ఏమంటారు, అసలు ఎప్పుడు యుద్ధం చేయాలో తెలియదు, ఎలా ఆడవాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో తెలియదు, చిన్న పిల్లల్ని ఎలా చూడాలో తెలియదు. ఒక శత్రువుతో పోరాడుతున్నప్పుడు నువ్వు ఇంతే ప్రాపర్గా ఉండాలని మనం కూడా మూర్ఖత్వం. సో సూరత్ మీద యుద్ధాలు చేసినప్పుడు గుర్తుంచుకోండి. మరి ఏం తీస్తేడా ఈయన కూడా దోపిడీ చేసాడు. చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ శివాజీ నుంచి ఉండేటి సైనికులకు. బ్రాహ్మణులను, గోవుల్ని, పిల్లల్ని, ఆడవాళ్ళని మీరు టచ్ చేయొద్దు, ఏది ఎట్టి పరిస్థితుల్లో మీరు టచ్ చేయొద్దు. అదే సూరత్ మీద దాడి జరుగుతున్నప్పుడు స్వయాన శివాజీ మహారాజ్ అక్కడ ఉన్నటువంటి పోర్చుగీస్ మహిళ ఒక ఉంటుంది, వాళ్ళని కాపాడుకున్నాడు. వాళ్ళని ఏమనొద్దు అని చెప్పేసి పక్కన చెప్పండి మిగతా వాళ్ళని. సో ఇంత క్లారిటీగా ఉంది. సో శివాజీకి ధనం అవసరం, ధనం లేకుంటే ఆరోగ్యం అర్థం అవసరం కదా ధర్మాన్ని కాపాడాలంటే. సో దాడి చేస్తాం, కానీ ఎవరి మీద దాడి చేయాలో వాళ్ళ మీదనే చేస్తాం, వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయం. సూపర్. అండ్ మీరు ఈ విషయం చెప్తానా, ఏమంటారు, ఒక బలమైన విషయం అంటారు శివాజీ మహారాజ్ జీవితంలో ఏంటంటే ఆయన మసీద్లని ధ్వంసం చేసిండు చాలా వరకు అని మాట్లాడుతారు. ఎస్, శివాజీ మీరు గౌరవిస్తాడు అని చెప్పేసి అన్నారు కదా. ఇంకోటి శివాజీ మహారాజ్ యొక్క సైన్యంలో ముస్లిమ్స్ ఉండే అని చెప్పేసి ఇది వాదన ఉంది. అది నిజమా అబద్ధమా అండ్ బిగినర్స్ కోసం క్లారిటీ మీరు ఇవ్వాలి, ఎందుకంటే ఇంత క్షుణ్ణంగా మీరు అధ్యయనం చేశారు కాబట్టి. ఇప్పుడు సింపుల్, శివాజీ మసీదులను కూలగొట్టిండు ఆన్ రికార్డ్, ఓకేనా. అంటే రెండు రకాలు గుర్తుంచుకోండి, రెండు రకాల మసీదులు ఉండే అక్కడ, ఓకేనా. ఒకటి ముస్లింలు వచ్చేసి హిందూ దేవాలయాల్లో ఉన్న విగ్రహాలను కూలగొట్టి అదే గర్భగుడిలో ఏదైతే వీళ్ళు మక్క వైపు చూస్తారో అక్కడ ఒక గోడ కట్టేసి అక్కడ నమాజ్ చేసి ఉంటుంది. ఎప్పుడైతే శివాజీ మహారాజ్ మళ్ళీ రినోవ్ చేసిండో దేవాలయాలు, గుర్తుంచుకోండి ఇది ఒక్క విషయం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి, కొన్ని వేల దేవాలయాలని శివాజీ మహారాజ్ మళ్ళీ తిరిగి పునర్నిర్మించాడు. అట్లా వెళ్ళినప్పుడు ఈ సేమ్ ఏదైతే మసీదులు ఉంటాయో ఆ మసీదులను కూలగొట్టాడు. ఏదైతే మన గుడిలను దేవాలయాలను ధ్వంసం చేస్తున్నారో వాటిని కూలగొట్టేసి మళ్ళీ పునఃప్రతిష్టాపన చేసేసి మళ్ళీ చేశాడు తప్ప ఇప్పుడు వేరే మసీదులను టచ్ చేయలేదు ఆయన. ఈ నెవర్ కేర్డ్ అబౌట్ దోస్, ఓకే. అండ్ ఎట్ ద సేమ్ టైం గుర్తుంచుకోండి, శివాజీ మహారాజ్ దగ్గర ప్రతిసారి ఆయన ధనాకార ఏదైతే కోశాగారం ఉంటుందో, వేద పండితులు ఎవరైతే ఉంటారో, వేద అధ్యయనం చేస్తారో, వేదాలను బాగా చదువుతుంటారో వాళ్లకు ప్రతి నెల కొంత ఫండ్ పంపించారు. కానీ ఏ రోజు ఇప్పటికి కూడా ఎక్కడ కూడా లేదు ₹1 ఒక మసీద్కి ఇచ్చినట్టు, ఒక మసీద్ కట్టించినట్టు ఎక్కడ కూడా లేదు. దీనికి చాలా లెటర్స్ ఉన్నాయి కానీ దానికి ఏ లెటర్స్ కూడా లేవు. ఇంకోటి రెండో విషయం ఏమన్నావు, ముస్లిమ్స్ ఉన్నారు అని. ఎస్, దేర్ వర్ ముస్లిమ్స్. షహాజీ అప్పుడు బీజాపూర్ సుల్తాన్ దగ్గర పనిచేస్తాడు. ఒక బీజాపూర్ సుల్తాన్ యొక్క ఇంపాక్ట్ షాజీ మీద ఎక్కువ ఉంది, ఓకేనా. నేను చెప్పాను ఇంతకుముందు కూడా, శివాజీ వాజ్ నెవర్ ఫెల్ట్ యాజ్ ఎనిమీ ఎవరు. సో ఈయన కొంతమంది సైనికులు ఎవరైతే షాజీ యొక్క కొంత సైనికులు కొంత ఇంపార్టెంట్ కీ ప్లేసెస్లో ఎవరో శివాజీకి వెళ్ళిపోతారని ఉన్నారో ముస్లింలనే పంపించాడు శివాజీ. సో వాళ్ళని కొన్ని రోజులు మెయింటైన్ చేసిండు. ఎప్పుడు ఈయనకు అన్ని స్ట్రాటజీస్ అర్థమయ్యే వరకు, తర్వాత పీక్ పారేసాడు. అది తెలుసు, ఎవడెవడు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండడం కరెక్ట్ తెలుసు. బికాస్ ఈ నోస్ హూ ఇస్ రియల్ ఎనిమీ, హూ ఇస్ అవర్ ఫ్రెండ్ అని చెప్పేసి. ఇందాక మీరు చెప్పినప్పుడు దేవాలయాన్ని పునర్నిర్మించి అని చెప్పారు కదా, అట్లా ఉదాహరణలు ఉన్నాయన్నా? ఇప్పుడు మనకు ఈ డిఎంకే పిచ్చోళ్ళు ఉంటారు కదా, పిచ్చోళ్ళు, ఓకేనా, ద్రవిడియన్ పిచ్చోళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా శివాజీ మహారాజ్ సమాధి దగ్గరకు పోయి అక్కడ వాళ్ళు ఏమంటారు, అక్కడ ఉన్న మట్టిని మీద పోసుకుంటే కూడా వీళ్ళకు ఇప్పుడు ఏదైతే వీళ్ళు బాగా గొప్పగా అని చెప్పేసి చెప్పుకుంటున్నారో, తమిళనాడులో ఉన్నటువంటి చాలా గుళ్ళు కూడా శివాజీ దక్షిణ భారతదేశం మీద దండయాత్ర చేస్తారు శివాజీ మహారాజ్. అప్పుడు చాలా దేవాలయాలను రీస్టోర్ చేసింది శివాజీ మహారాజ్. అంతేందుకు మనందరికీ తెలుసు అరుణాచలం, సాక్షాత్ శివుడు అగ్ని రూపంలో ఉన్నటువంటి అరుణాచలాన్ని అప్పుడు ముస్లిం రాజులు ఘోరంగా దాన్ని ముక్కలు చేస్తే వెళ్ళి అక్కడ ముస్లింని అక్కడ నుంచి తరిమి కొట్టేసి మళ్ళీ పునర్నిర్మితం చేసిండు. గోపురం పెరగడం అక్కడ అరుణాచలంలో ఉన్న 4 గోపురాలు ఒక గోపురం శివాజీ గోపురం అని చెప్పి చెప్తారు. అండ్ మోర్ ఓవర్ మన శ్రీశైలంలో కూడా గోపురం శివాజీ గోపురం ఉంది, శివాజీ స్ఫూర్తి కేంద్రం ఉంది, శివాజీ గోపురం ఉంది. ధర్మం కాపాడబడాలంటే దేవాలయాలు కాపాడబడాలి, బ్రాహ్మణులు కాపాడబడాలి. అదొక్కటే కాదు, ఇంకా అక్కడ 1,00,000 గోవులు ఇచ్చారని చెప్పేసి కూడా అంటారు. ఇప్పుడు అరుణాచలంలో శివుడి యొక్క ఏదైతే రీస్టోర్ చేసేసి 1,00,000 గోవులు ఇచ్చిండంట అక్కడికి.
ఎందుకు అక్కడికి వెళ్తే గోవులు సంతతి పెరిగితే అక్కడ ధర్మము సంస్కృతి పెరుగుతుంది అని చెప్పేసి మళ్ళీ చెప్పాను కదా, పండరిపూర్, తుల్జాపూర్ ఇవన్నిటిని మళ్ళీ రీస్టోర్ చేసేసి సో ఇప్పటికీ మనం అన్నీ ఇంకా కాపాడబడి చూడబడుతున్నాయి అంటే దానికి కారణం శివాజీ. చాలా అంశాలు మాట్లాడినాము. ముఖ్యంగా ఇప్పుడు కొన్ని మిత్స్ ఉన్నాయి శివాజీ లైఫ్లో. ఇందాక మనం మాట్లాడినట్టు ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారని చెప్పాను, ఇట్లా అన్నాం. ఇట్లా శివాజీ మహారాజ్ పట్టాభిషేకం పైన ఒక పెద్ద మిత్ ఉంది. బ్రాహ్మణులు రాలేదు, బ్రాహ్మణులు వ్యతిరేకించారు, క్షత్రియుడు కాదు శివాజీ మహారాజ్ అనేసి అన్నారని చెప్పి అన్నారు. అది వాస్తవం అంటారు, చాలా మంది కూడా వాస్తవం అంటారు. కానీ దాని వెనుక అసలు ఎందుకు వాళ్ళు అన్నారు అట్లా అనే దానిపైన మీరేమన్నా చెప్పగలరు? ఆల్వేస్ నేను చెప్పినా ఇది ఇంకా డిబేట్ చేస్తుంటారు. ఓకేనా, వాడు ఏమంటారు, దాన్ని వెతుక్కొని మరీ డిబేట్ చేయాలనుకున్న వాడికి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ శివాజీ రాజ్యంలో 100 మంది ఉంటే 100 మంది సంతృప్తిగా ఉన్నారు అనుకుంటారా శివాజీ తోటి? అట్లుంటారా? ఏ రాజ్యంలో ఉంటారు? ఇంత పెద్ద డెమోక్రసీ, ఇంతమంది డెమోక్రటిక్ కంట్రీ అంటున్నావు కదా, ఇక్కడ 1000 మంది ఓట్లు వేసే దానిలో 501 ఓట్లు వచ్చినోడు గెలిచినట్టు. అంటే 499 మంది 500 మంది వీడు విధవా అని చెప్పి చెప్తారు. అయినా సరే వాడే నీకు రాజు, అంతేనా? అయ్యో 499 మంది నన్ను వ్యతిరేకించారు, నేను ఎమ్మెల్యే అంటాడా? అట్లుంటుందా? సో శివాజీ పట్టాభిషేకం అనేది వాజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు చెప్తాం బట్ ఓకే, పట్టాభిషేకం ఎవరు వ్యతిరేకించారు ఎవరు లేదా పక్కన పెట్టాం. అప్పటి వరకు చెప్పాను కదా, చాలా మంది హిందూ రాజులు మనం అంటుంటాం కదా, మనం ఒక మాట అంటుంటాం, ఏ వేస్ట్ గాళ్ళు అందరు కలిసి రాలేదు, ఔరంగజేబ్ కింద చాలా మంది రాజులు హిందూ రాజులు ఉన్నారు. అది ఫ్యాక్ట్ అది. ఓకేనా, బీజాపూర్ సుల్తాన్ కింద చాలా మంది హిందూ రాజులు ఉన్నారు, కులీ కుతుబ్ షా కింద చాలా మంది హిందూ రాజులు ఉన్నారు. లేదని నేనే చేస్తున్నాను. ఇండివిజువల్ గా వాడు చాలా ఉండొచ్చు, వాడికి ధర్మం పట్ల ఉండొచ్చు, కానీ వాడు ఏం చేయలేని పరిస్థితి. స్థాయి లేనప్పుడు ఔరంగజేబు యొక్క స్థాయిని చూసేసి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు చూసిన తర్వాత అరే ఇప్పుడు నా దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి యుద్ధం చేసి మొత్తం నా వంశాన్ని నాశనం చేసుకోవడమా, లేదా ఇచ్చలో ఉన్న కొద్ది ప్రజలన్నా కనీసం ఔరంగజేబు నుంచి కాపాడుకుంటూ వాడి కింద ఏదో సలాం అనుకుంటూ ఉండడం అని చెప్పేసి అంటారు. కొంతకాలం. సో వీళ్ళందరికీ ఇన్స్పిరేషన్ ఎందుకు శివాజీ అంటే, శివాజీ నిలబడ్డాడు ఒక పర్సన్ కనబడితే. అందుకనే నాయకుడు మీకు అంటే ఇక్కడ నాకు చెప్పాలనిపిస్తుంది, వానరసేన రావణాసురుని మీద యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఎగ్జాక్ట్లీ ముందు కొన్ని లక్షల వానరసేన, వెనుక కొన్ని లక్షల వానరసేన, మధ్యలో హనుమంతుడు మీద రాముడు ఉండేది. ఎందుకు వెనుకకు తిరిగి చూస్తాడు ముందటోడు, రాముడు కనబడుతున్నబ్బా, ముందటోడు చూస్తాడు ఆ రాముడు. అంటే మనం ఎవరి గురించి యుద్ధం చేస్తున్నావు వాడు కనబడాలి కదా. ఓకేనా, అట్లనే సో వీళ్ళందరికీ మేము ఈ ఐందవ స్వరాజ్య కల్పన తీసుకొచ్చి ఒక నిలబెట్టోడు ఉంటే ఖచ్చితంగా మన వెనక తిరుగుతాం మేము. చాలా శివాజీ మహారాజ్ యొక్క కోట మీద కోట గెలవడము, సైరాజ్య నిర్మాణం అప్పుడు చాలా మంది నవ్వుకున్నారేమో, తర్వాత ఈయన యొక్క స్పీడ్ని చూసి చాలా మంది కలిసి వచ్చారు. చాలా మంది ఏదైతే హిందూ రాజులే ఔరంగజేబ్ తోటి బలవంతంగా మతం మార్పించబడ్డటువంటి చాలా మంది రాజులు కూడా మళ్ళీ శివాజీ దగ్గరకు వచ్చేసారు. అప్పుడు పట్టాభిషేకం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, అది చెప్తున్నాను కదా, ఒక పర్టికులర్ పొజిషన్ అని లేకుండా ఆ పొజిషన్ చూసే కదా మిగతా వాళ్ళందరూ ఇన్స్పైర్ అయ్యేది. సో అప్పుడు పట్టాభిషేకం జరిగింది. పక్కా కొంతమంది బ్రాహ్మణులు వ్యతిరేకించి ఉండొచ్చు, జరుగుతుండదు, ఎక్కడైనా జరుగుతుండొచ్చు. ఓకేనా, అలాంటిది మళ్ళీ అట్లాంటి కాశీ నుంచి వచ్చినటువంటి గొప్ప గొప్ప పెద్ద బ్రాహ్మణులే చివరికి పట్టాభిషేకం చేశారు. ఓకేనా, ఆ పట్టాభిషేకం కూడా ఎట్లా చేసారు, వేద శాస్త్రోక్తంగా. మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, అప్పట్లో రాముడికి ఎట్లయితే పట్టాభిషేకం జరిగిందో మళ్ళీ అటువంటి పట్టాభిషేకం శివాజీకి జరిగిందంట. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి సముద్ర జలాలను తీసుకురావడం, దేశంలో ఉన్న అన్ని నది జలాల నుంచి నీరు తీసుకొచ్చి అట్లా పట్టాభిషేకం జరిగింది. ఇంత వ్యతిరేకిస్తాడు ఉన్నారు కావచ్చు, ఒక ఫ్యాక్టే కావచ్చు, అంతే కదా. సో కాబట్టి కానీ శివాజీ పట్టాభిషేకం జరిగినటువంటి తీరు చూసి ఎంత అద్భుతం. చాలా మంది వేద పండితులు వచ్చేసి మరి శివాజీకి పట్టాభిషేకం చేశారు. సో ఇట్స్ నాన్ సెన్స్. అండ్ చివరిగా గురువు యొక్క ప్రాముఖ్యత ఏంది ఇక్కడ శివాజీ మహారాజ్? ఎస్, చాలా నాకు నచ్చిన విషయం ఏంటంటే, ఈ దేశంలో పుట్టిన దేవుడికి కూడా గురువు కావాల్సిందే. దేవుడే కావచ్చు, నువ్వు దేశంలో దేవుడు కావచ్చు, నీ గురువు లేకపోతే నీకు విలువనే లేదు. రాముడిని తీర్చిదిద్ది విశ్వామిత్రుడు, అంతేనా? అంతే. రాముడు అని మాట్లాడుతున్నావు అంటే, ఆ రోజు తన తోడు తాటకి వదకు తీసుకెళ్తున్నప్పుడు నడిపించేసి గురుస్థానంలో నిలబడి ఆయనకు విద్యలు నేర్పించిండు. తర్వాత అగస్త్య మహాముని అలసిపోయిండు యుద్ధం చేస్తూ, రావణాసురుని ఆయుధం అని చెప్పేసి మళ్ళీ ఒక గురువు నిలబెట్టిండు. అట్లా సమర్థ రామదాస్ శివాజీ యొక్క గురువు.
సో నేను చెప్పాను కదా, తల్లి, తండ్రి, గురువు, ఈ 3 స్థానం సమర్థ రామదాస్. సో సమర్థ రామదాస్ అప్పటికి మొత్తం ఏమంటారు తన పక్కన ఉన్నటువంటి పరిస్థితులన్నీ చాలా అత్యద్భుతంగా అధ్యయనం చేసినాడు. ఏ పని చేయాలనుకున్నా ముందుగా సమర్థ రామదాస్ని కలవడం, గురుముఖత పని చేయాలి. గురువు యొక్క ఏమంటారు వారి గైడెన్స్లోనే పని చేయాలి. చిన్నప్పుడు దాదాజీ కొండదేవ్ గురువులే. తర్వాత తనకనే శివాజీ చిన్నోడు, శివాజీ చుట్టుపక్కల వాళ్ళందరూ పెద్దోళ్ళు. నేను ఒక్కనే తీసుకుంటే డిసిషన్ నేను చెప్పిందే అని కాకుండా ప్రతి విషయాన్ని డిస్కస్ చేసేసి పెద్దవాళ్ళ యొక్క నిర్ణయం తీసుకొని, గురువుల యొక్క నిర్ణయం తీసుకొని మాత్రమే శివాజీ బయలుదేరతాడు. చివరికి గురువు అంటే ఎంత భక్తి అంటే శివాజీకి మన ఫైండ్ తెలుసు అనుకోండి, మన కథ చెప్తుంటారు కదా, శివాజీ యొక్క గురువు మీద ఉన్నంత ఎంత గొప్ప ప్రేమ అంటే గురుదక్షిణ అడుగుతాడు సమర్థ రామదాస్. సమర్థ రామదాస్ గురుదక్షిణ అడిగితే తన మొత్తం సామ్రాజ్యాన్ని, తన ధనాన్ని మొత్తం కూడా ఆయన జోలలో వేసేస్తాడు. ఇక్కడ నుంచి శివాజీ అనేటోడు లేడు, మొత్తం మీరే రాజా అంటే అద్భుతంగా సమర్థ రామదాసు దాన్ని స్వీకరించేసి వెరీ గుడ్. సో ఇప్పుడు ఎంత సామ్రాజ్యం నాదే, కానీ గుర్తుంచుకో ఈ సామ్రాజ్యాన్ని గమనించడానికి ఒక మంచి రాజు కావాలి కదా, ఆ రాజు నువ్వే అని చెప్పేసి మళ్ళీ శివాజీ మహారాజుకి ఇచ్చేసి నేనే నా ద్వారా నువ్వు రాజ్యాన్ని పరిపాలించు అని చెప్పేసి సమర్థ రామదాసు శివాజీకి చెప్పడం. సో అట్లా సో మెనీ ఒక్క గురువనే కాదు, మనకు అందరికి ఎక్కువ మంచిగా వినబడే పేరు సమర్థ రామదాస్, కానీ సో మెనీ పీపుల్ షేప్డ్ శివాజీ మహారాజ్. శివాజీ విషయం చెప్తేనే, చరిత్ర వింటేనే యుద్ధాలు అండ్ ఈ విషయం మనకు అనిపిస్తుంది. అడ్మినిస్ట్రేషన్ విషయంలో కూడా అది మ్యాక్సిమం యుద్ధం విషయము, ఇప్పుడు ఆర్థికంగా ఎదిగారని చెప్పేసింది కదా, ఇవన్నిటితో పాటు ఆయన ఫాదర్ ఆఫ్ నేవీ అంటారు. ఓకే, ఎందుకు అంటే నేను ఎందుకు స్పెసిఫిక్ అడుగుతున్నా అంటే, మన భారతదేశంలో ఎంతో ముందు రాజులు కూడా ఈ ఏమంటారు ఈ ట్రేడ్ చేయడము, నావికా దళము అదే ముందు ఉండేది, ఎప్పుడు ఉండేది. అయినా ఈవెన్ స్పెసిఫిక్గా ఫాదర్ ఆఫ్ ది నేవీ అనడానికి కారణం ఏంది? ఉండేది అని అనుకుంటున్నావేమో నువ్వు, చాలా గ్యాప్ వచ్చిన తర్వాత. ఓకే, ఎప్పుడైతే మొఘల్స్ ఇస్లాం ఎప్పుడైతే దాడి చేసారో అప్పుడు వీ లాస్ట్ సో మెనీ ఏమంటారు బార్డర్స్ ఏదైతే ఉంటారో, వాటర్ బార్డర్స్ ఏమైతున్నాయో అవన్నీ లాస్ట్ అయినా. భూమిలో ఎక్కువ శాతం ఉండేది భూమియా నీరే? ఎంత 70% కదా. సో ఇది గుర్తుంచుకోండి. వార్లో చాలా మంది గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, నీళ్ళ మీద అధికారం ఎవడు ఉంటుందో ప్రపంచం మీద అధికారం పడుకుంటారు. సో భూమి తక్కువ ఉంటుంది, నీళ్ళు ఎక్కువ ఉంటాయి కదా. సో ఎవడైతే సముద్రాలను గెలుస్తాడో వాడు భూమండలాన్ని గెలుస్తాడు. ఈ విషయాన్ని దృష్టి ఉంచుకొని యూరోప్ నుంచి 2 రోగ్స్ బయలుదేరారు, గుర్తుందో లేదు మీకు? ఒక రోగ్ పేరు వాస్కోడి గామా, ఇంకొక రోగ్ పేరు కొలంబస్. వీళ్ళిద్దరు పైరేట్స్, సముద్రపు దొంగలు. ఈ దొంగలు భారతదేశం గురించి వెతకడానికి బయలుదేరారు. ఇప్పుడు ఈస్ట్కి వెళ్ళిండు, ఒకడు వెస్ట్కి వెళ్ళిండు. ఓకేనా, ఒకడు మన దిక్కు వచ్చిండు, ఒకడు అక్కడికి వెళ్ళిండు. కొలంబస్ అంటాడు అక్కడికి వెళ్ళేసి వాడు రెడ్ ఇండియన్స్, అదంతా మన స్టోరీ. దేశం నుంచి ఇంకో దేశం వెళ్ళాలంటే సీ రూటే కదా. సో శివాజీకి అర్థమైంది ఏంటంటే, నా బార్డర్స్ కాపాడాలంటే ఫస్ట్ నేను నా చుట్టూ మహారాష్ట్ర చాలా షేర్ చేస్తారు కదా. సో ఈ సముద్ర జలాల మీద నాకు పట్టు ఉండాలని చెప్పేసి అనుకున్నాడు. ఈయన ఆలోచించాడు. ఎందుకంటే ఇంకోటి 2 రకాలు, ఒకటి నా దగ్గర వార్ఫేర్ ఉండాలి, యుద్ధం చేసే నౌకలు ఉండాలి, ఇంకోటి ట్రేడ్ చేసే నౌకలు ఉండాలి. అద్భుతమైన ట్రేడ్, ఆ ట్రేడ్ ద్వారా వచ్చినటువంటి పైసలు నేను దేని మీద ఇన్వెస్ట్ చేయాలి, వారి మీద ఇన్వెస్ట్ చేయాలి. ఓకేనా. సో నాట్ ఓన్లీ ఇంటర్నల్ ట్రేడ్, ఇక్కడ ట్రేడ్ ఎంతసేపు చేస్తావు, నీ ఇంట్లో నువ్వు ఎంతసేపు వ్యాపారం చేసుకుంటావు. సో బయట దేశాలకు నీ వస్తువులు వెళ్ళడం, వస్తువులు అక్కడ నుంచి రావడం అని చెప్పేసి. సో అట్లా ఆయన దగ్గర ఉండేది. సో తన ఏదైతే ఆర్థిక వనరులు ఉన్నాయో ఆ ఇన్వెస్ట్మెంట్ కొంత తీసుకొచ్చి అక్కడ పెట్టిండు. ఇక్కడ తన చుట్టూ ఏదైతే బార్డర్స్ ఉన్నాయో ఆ వాటర్స్ మీద ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసాడు. ఎందుకు, ఒకటి ట్రేడ్ జరుగుతుంది, పైసలు వస్తాయి, రెండోది వార్ఫేర్ చేసినప్పుడు కూడా నాకు రెడీ ఉంటానని చెప్పేసి. గుర్తుంచుకోండి, ఈయన ఏదైతే పడవలు ఉంటాయో అవి చదునుగా ఉండేటి కింద, అంటే ఫ్లాట్గా ఉండేటి, కిందికి ఎంత డీప్గా ఉండేవి కాదు, ఫ్లాట్గా ఉండేటి. ఎందుకు ఫ్లాట్గా ఉండేటి అంటే, శివాజీ మహారాజ్ ఫ్లాట్గా ఉంటే నువ్వు తీరం ఏదైతే ఉంటుందో షోర్ దాకా రావచ్చు. అది కింద నీకు బేస్ ఎక్కువ ఉందనుకో, ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ దూరంలోనే దాన్ని ఆపేసి అక్కడ నుంచి మళ్ళీ చిన్న పడవలు రాయాలి. ఈయన పెద్ద పడవనే నిర్మించేటోడు, కానీ దాని బేస్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉండేది, ఫ్లాట్గా ఉండేది. ఎందుకు, అది చివరి దాకా వచ్చేసి పడుతుంది. ఇది ఎగ్జాగరేట్ చేస్తున్నాను కాదు, కానీ సెకండ్ వరల్డ్ వార్లో చెప్తారు, ఇప్పటికీ బ్రిటన్ వాళ్ళు చెప్పుకుంటారు ఏంటంటే, సెకండ్ వరల్డ్ వార్లో ఫ్రాన్స్ మీద చాలా దేశాల మీద బ్రిటన్ గెలవడానికి కారణం ఏంటంటే, శివాజీ ఆ టైంలో ఏదైతే పడవలు నిర్మించుకొని యూజ్ చేసిండో, చదన పడవలు, అటువంటి పడవలే బ్రిటిష్ వాళ్ళు నిర్మించుకొని
వారు చేశారు. అంటే అది ఇప్పటికి రికార్డెడ్. అది మొత్తం సీషోర్ ఉందో ఆ సీషోర్ మీద ఈయన అందుకనే ఫాదర్ ఆఫ్ నావీ అని చెప్పేసి అంటారు. అండ్ లక్కీ ఏంటంటే మనం అందరం లక్కీ ఏంటంటే ఈ తెలుసుగా మీకు ఈ మధ్యలో 2-3 years బ్యాక్ అనుకుంటా దిస్ మోడీ గవర్నమెంట్ కూడా వాళ్ళ ఎంబ్లెమ్ చేంజ్ చేశారు, గుర్తుందా మీకు? శివాజీ మహారాజ్ ఏదైతే ఉందో, శివాజీ మహారాజ్ ఏదైతే సింబల్ ఏదైతే ఉందో ఆ సింబల్ని ఇంట్రొడ్యూస్ చేశారు నావీ వాళ్ళకు, జస్ట్ బికాస్ ఆఫ్ ఇట్ వాజ్ ఇన్స్పైర్డ్ బై శివాజీ మహారాజ్. ఇప్పుడు ఎట్లయితే మనం నావీ గురించి మాట్లాడినామో అట్లా శివాజీ మహారాజ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంటుంది, గూఢచార వ్యవస్థ. ఇన్ని విషయాలు చేయాలంటే గూఢచార వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉండకపోతే కాక అది సాధ్యం కాదు. సో ఏ విధంగా గూఢచార వ్యవస్థ నిర్మిస్తుండే? అదే అఫ్జల్ ఖాన్ వధ జరిగింది, అక్కడ గూఢచార వ్యవస్థనే. షహిస్తాన్ ఖాన్ వధ జరిగింది, అక్కడ కూడా గూఢచార. అసలు ఎవడు ఎక్కడున్నాడు, ఏడబడుకున్నాడు, ఏందనే విషయాలు శివాజీ మహారాజ్ తెలియాలి కదా. ఎంత పెద్ద కంట్రీకి అయినా సరే గుర్తుంచుకోండి, ఇది ఫెయిల్ అయింది అనుకోండి, ఇది ఫెయిల్ అయితే అందుకని ముంబై దాడులు జరిగినాయి. ముంబై దాడులు జరగడానికి పెద్ద ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కదా, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ వల్లనే నీకు ముంబై దాడులు జరిగినాయి. సో అక్కడ ఈయన గూఢచారి వ్యవస్థ చాలా అంటే ఎప్పటికప్పుడు ప్రాపర్గా రిపోర్టింగ్ జరగాల్సిందే, నాకు ఎవ్రీడే రిపోర్టింగ్ జరగడమే. తెలుసుగా మీకు, శివాజీని ఆగ్రా పిలిపించుకుంటాడు ఎవరు, ఔరంగజేబు పిలిపించి కొడుకుతో సహా బంధిస్తాడు. బంధిస్తే శివాజీ ఎంత గొప్ప చూడండి, ఈ దరిద్రుడు అనుకున్నా ఇంక అయిపోయిందిలే శివాజీ నా చేతుల్లోనే ఉన్నాడు అని చెప్పేసి, అటువంటి శివాజీ మహారాజు అక్కడ నుంచి వాడి కళ్ళు కప్పే ఏమంటారు పండ్ల బుట్టలు, తెలుసు ఆ స్టోరీ ఇప్పుడు మనం చెప్పడానికి సమయం లేదు. పండ్ల బుట్టలలో తన కొడుకు దాక్కొని బయటకు వచ్చేస్తారు, వెళ్ళిపోయాడు. అక్కడ ఏం జరిగింది, గూఢచార వ్యవస్థ లేకపోతే ఏం జరగాలి, ఎట్లా వెళ్ళిపోవాలనే విషయం తెలుసా. సో ఎంత ప్రాపర్గా మెయింటైన్ చేస్తాడు. శివాజీ మహారాజ్కి 3 దళాలు ఉన్నాయని చెప్పేసి మీరు అన్న, సైనిక దళాలు. సో వాటిలో మెయింటైన్ చేస్తుండే, చాలా డిఫికల్ట్ టాస్క్ కదా మూడిట్లో మెయింటైన్ చేయడం అంటే. అంతే, ఇప్పుడు శివాజీకి సైనిక దళం ఉంది, అశ్విక దళం ఉంటుంది, తర్వాత నావికా దళం ఉంటుంది. ఓకే, సో ఈ 3 దళాలు ఉంటాయి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, అశ్విక దళంకి సైనిక దళంకి మధ్యలో ఏమంటారు, వీడి స్పీడ్ ఎక్కువ, వీడి స్పీడ్ తక్కువ. నావికా దళం వాడు ఎక్కడో ఉంటాడు. ఈ మూడింటి మధ్యలో కోఆర్డినేషన్ మిస్ అయింది అనుకోండి, స్ట్రాటజీ మిస్ అవుతుంది. సో అండ్ సర్ప్రైజింగ్ తెలుసా, ఫస్ట్ టైం మీరు తెలుసో లేదో, ఈ 3 దళాలను అంటే ఈ 3 దళాలని మెయింటైన్ చేయడానికి ఒక వ్యక్తిని నియమించాడు. వీటి మధ్యలో కోఆర్డినేషన్ రావాలి కాబట్టి మొట్టమొదటిగా శివాజీ మహారాజ్ ఏం చేసినంటే, తెలుసు ఈ ప్రాబ్లం ఎవరికైనా వస్తుంది అని, ఓకేనా. సో ఈ 3 దళాలకు ఒక అధిపతిని నియమించాడు. ఈ స్ట్రాటజీని రీసెంట్గా ఇండియా కూడా ఉపయోగించుకుంది. మీరు స్వర్గీయ బిపిన్ రావత్ గారు తెలుసు కదా, సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అని చెప్పి. అట్లా శివాజీ మహారాజ్ ఆ సమయంలోనే ఈ 3 దళాలని మధ్యలో కోఆర్డినేషన్ ఉండాలని చెప్పేసి ఒక వ్యక్తిని నియమించిండు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ శివాజీ మహారాజ్. అండ్ ఇప్పుడు మనం హైందవి స్వరాజ్ అని మాట్లాడతాం కదన్నా, ఎన్ని విషయాలు గవర్నెన్స్ ఇవన్నీ ఓకే. హైందవ స్వరాజ్ అనేది ఒక ఐడియాలజీ చెప్పాలంటే ఐడియాలజీ అదొకటి, దాన్ని ఇట్లా మెయింటైన్ చేస్తున్నాయి. ఇవన్నీ చూస్తూ అది అట్లా జనాలను కలుపుతూ పోవాలంటే అది చాలా ఇవి చేయొచ్చు బేసికలీ, అది చేయడం చాలా కష్టం అప్పుడున్న ప్రజలు. ఎట్లా చేస్తున్నాయి ఈ స్వరాజ్యం అని మాట్లాడుతున్నాం కదా, అసలు బేసిక్ కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. స్వరాజ్యము అని మాట్లాడేటప్పుడు ఇక్కడ భాష, ఇక్కడ సంస్కృతి, ఇక్కడ వ్యవహారాలు, ఆచార వ్యవహారాలు అవన్నీ ఇక్కడే ఉండాలి ఫస్ట్, అంతేనా? ఓకే, నీ భాష వేరే అయి ఉండి, నీ సంస్కృతి వేరేది అయి ఉండి, నీ ఆచార వ్యవహారాలు వేరే ఉండి స్వరాజ్య కల్పన ఎట్లా తీసుకొస్తావు? ఈ విషయాన్ని ఫస్ట్ స్ట్రైక్ చేసాడు శివాజీ మహారాజు. అందుకని ఏం చేసిండంటే, అప్పటి వరకు శివాజీ మహారాజు దగ్గర ఎవరైతే శివాజీ మహారాజు తన రాజ్యంలో ఈ మొఘల్స్ యొక్క, టర్కీ యొక్క ఇంపాక్ట్ ఎక్కువ కాబట్టి భాష కూడా మారిపోయింది, అక్కడ ఉన్న జనాల యొక్క భాష కూడా మారిపోయింది. అండ్ ప్రతి రాజ్యానికి ఒక భాష ఉంటుంది కదా, అంటే వ్యవహారాలు ఏర్పడడానికి. ఆ వ్యవహార భాషలో ఫస్ట్ చేసిన పని ఏంటంటే, సంస్కృత ఏవైతే పండితులను కూర్చోబెట్టేసి ఈ వ్యవహారిక భాషలలో, మనం మాట్లాడే భాషలలో ఎక్కడెక్కడైతే ఉర్దూ పదాలు, టర్కీ పదాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ తీసి పారేసేయండి. ఆ ప్లేస్లో సంస్కృత పదాలను ఉండాలి, మాట్లాడే మాటలలో సంస్కృత పదాలు ఉండాలి. సంస్కృతం అంటే చాలా ఇష్టం శివాజీకి, సంస్కృతం అంటే చాలా ఇష్టము. స్వయాన శివాజీ తన కొడుకు శంభాజీ ఎవరైతే ఉంటారో ఆ శంభాజీకి చిన్నప్పటి నుంచే సంస్కృత పండితుడిని పెట్టి సంస్కృతం నేర్పించండి. భాష మారిందనుకో, భాష మారితే ఏమవుతుంది, ఆటోమేటిక్గా అవుతుంది. నాకు ఈ ఎక్కువ ఇంట్రెస్ట్, మొన్న ఒక అన్నయ్యతో మాట్లాడుతున్నప్పుడు ఈ విషయం చెప్పారు, వారు ఈ విషయం చెప్పారు. ఈ గూఢచారి వ్యవస్థ అంటున్నారు కదా, ఈ గూఢచారి వ్యవస్థలో భాగంగానే శివాజీ తన వ్యక్తుల్ని, ఏదైతే బెస్ట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ బెస్ట్ వ్యక్తుల్ని వివిధ రాజ్యాలకు పంపించారు. అట్లా
ఈ మన హైదరాబాద్ కూడా గోల్కొండ నవాబ్ ఉంటుంది కదా, ఆ స్థానానికి కూడా కొంచెం మరాఠా వీరులు ఎవరైతే ఉన్నారో ఆ మరాఠా వీరులు వచ్చారు ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉండి ఇక్కడే సెటిల్ అయిపోయి ఇక్కడ నుంచి విషయాలు అన్నీ శివాజీకి చేర్పించడంగా. ఇంట్రెస్టింగ్ విషయం ఏం చెప్పాలా, వాళ్ళు ఎవరో కాదు, ఇప్పుడు మనం ఆర్యకటిక అని అంటున్నారు చూసినారా, వాళ్ళే. అంటే వాళ్ళ భాష కూడా ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇప్పటికీ అన్న చెప్పిన విషయం ఏంటంటే ఈ ఆర్యకటిక కులస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాట్లాడే మరాఠీ ప్యూర్ మరాఠీ అంట. ఇప్పుడు ఎవరైతే మహారాష్ట్రలో మాట్లాడుతున్నారో వాళ్ళు మరాఠీ మాట్లాడకన్నా ప్యూర్ మరాఠీ, అంటే వాళ్ళు మాట్లాడే మరాఠీలో ఉర్దూ పదాలు కావచ్చు, వేరే పదాలు పర్షియన్ పదాలు వస్తుండొచ్చు, కానీ ఈ ఆర్యకటిక కులస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడే మాట ప్యూర్ మరాఠీ ఉంది అని చెప్పేసి అంతగా ఈయన శివాజీ మహారాజు ఫస్ట్ భాషను మార్చేసి సంస్కృతిని మార్చేసి, అందుకని దేవాలయాలు పునరుద్ధరణ. స్వరాజ్యం అంటే దేవాలయం కాదా, అంతే కదా. దేవాలయాలు పునరుద్ధరణ లేకుండా నువ్వు ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడినా వేస్ట్ కదా. భాష పునరుద్ధరణ జరగకపోవడం, దేవాలయాల పునరుద్ధరణ, అక్కడ ఉన్నటువంటి గోవులు కాపాడినట్టు మహిళలు కాపాడబడాలి, బ్రాహ్మణులు కాపాడబడాలి. అందుకనే వేద పండితులకు ఏమంటారు ప్రతి నెల ఇంత భత్యం ఇవ్వడం, ఇవన్నీ కాబట్టి ఇది స్వరాజ్య కల్పన. మన పాలకులకు ఇప్పుడు ఉన్నటువంటి పాలకులకు కనీసం శివాజీ మహారాజు ఛత్రపతి శివాజీ అని చెప్పేసి అనుకుంటారు కదా, ఈ విషయాలు కూడా వాళ్ళు తీసుకోవాలి. మన భాషను కాపాడుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి ధర్మాన్ని కాపాడుకోవాలంటే అదే స్వరాజ్య కల్పన. రాజులను కలపడం కూడా చాలా కష్టమైన పని కదన్నా, ఎందుకంటే చాలా మంది కూడా ఔరంగజేబ్ కింద ఉన్నారని చెప్పారు కదా, సో వాళ్ళని కలుపుతూ ఎట్లా పోయాడు. అదే చెప్తున్నా, నీ ముందు గ్రాండ్ ప్లాన్ పెట్టాడు అనుకో, నీ ముందు ఒక గ్రాండ్ ప్లాన్ కనబడితే ఎవరైనా కలుస్తారు. నాయకుడి లోపం ఉంటే ఎవరు రాలేవు. ఎందుకనే శివాజీ ఈజ్ ఏ నాట్ రాజా, శివాజీ ఛత్రపతి. అందుకని అంటారు కదా, ఏదో సినిమాలో ఎల్బి శ్రీరామ్ అంటాడు కదా, నువ్వు మీరు ప్రజల గురించి పుట్టినవు వీరా నువ్వు అని చెప్పి చెప్తుంటారు కదా. సో ఛత్రపతి సినిమాలో సో సిమిలర్లీ ఈ వాజ్ ఏ లీడర్. అండ్ ఈ విషయం చెప్తూనే నాకు ఇంకో చిన్న క్వశ్చన్ అడగాలనిపిస్తుంది అన్న. ఇప్పుడు గర్వాపసి అని ఇప్పుడు మనం ఆడుతున్నాం, జనరల్గా ఎక్కువ మాట్లాడే పదం. అప్పట్లో చాలా మంది రాజులలో మీరు మతం మారారని చెప్పారు కదా, సో ఆయన ఎట్లా తీసుకుంటుండే అప్పుడు, అలా అంటే గర్వాపసి చేసేవాడా లేకపోతే, ఎందుకంటే చాలా మంది వదిలేసేవాళ్ళు అట్లా. గుడ్, ఇది చాలా మంచి విషయం. శివాజీ లివ్డ్ బై హిస్ టైమ్స్, అంటే ఈ వాజ్ సో ఏమంటారు మెచ్యూర్డ్ పర్సన్ అని చెప్పచ్చు. ఎందుకని నేతాజీ పాల్కర్ అని చెప్పేసి శివాజీ దగ్గర ఉండేది. ఔరంగజేబు దొరకబట్టి అని మతం మార్చినప్పుడు అదే నేతాజీ పాల్కర్ను మళ్ళీ తీసుకొచ్చి శుద్ధీకరణ పెట్టేసి మళ్ళీ తిరిగి హిందూ ధర్మంలోకి తీసుకొచ్చాడు. అప్పట్లో చాలామంది రాజులు ఇగ్నోర్ చేయబడ్డ విషయం ఏంటంటే వీడు ఆల్రెడీ అక్కడికి వెళ్ళిన తర్వాత, కానీ శివాజీ ప్రోత్సహించిండు. ఎవరైతే మతం కత్తి కొన మీద మతం మారబడ్డరో వాళ్ళందరూ తిరిగి మళ్ళీ మన హిందూ ధర్మంలోకి రావాలని చెప్పేసి ఎంకరేజ్ చేసేసి తిరిగి మతం మార్చిండు. గర్వాపసి ఏదైతే ఈ వాపస్ కూడా పితామహుడు మన శివాజీ మహారాజ్ అని చెప్పచ్చు. ఓకేనా, ఇంత చేస్తున్నప్పుడు మన సమాజంలో రెండు మూఢనమ్మకాలు. మొదటి మూఢనమ్మకం ఏంటంటే సముద్రం దాటి వెళ్ళొద్దు అని చెప్పేసి. అసలు అటువంటి సమయంలోనే సముద్రం మీద గొప్ప నేవీని నిర్మించిండు కదా, నిర్మించేసి మొత్తం సముద్రం మీద పట్టు తీసుకొచ్చిండు. ఈయన చేసినటువంటి ఇన్స్పిరేషన్ ఎంత ఉందంటే, ఒక బ్రిటన్ హిస్టోరియన్ ఒక అంటాడు గాఫ్, రిచర్డ్ గాఫ్ అని పేరు ఏంటంటే, వాడు ఒక చిన్న స్టేట్మెంట్ ఇస్తాడు శివాజీ గురించి. శివాజీ కనుక ఇంకొక 5 ఏళ్ళు బతికుండుంటే బ్రిటన్ వాడు భారతదేశం మీద గడ్డ మీద కాలు పెట్టేటోడు. అసలు బ్రిటన్ రాజ్యం అనేది భారతదేశం మీద ఉండేది. అంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేసిండు శివాజీ. రెండోది మందుగుండి సామాగ్రి ముట్టొద్దు మనము అని ఒక అపోహ కూడా ఉండేది. అలాంటి సమయంలోనే నేను ఇంతకుముందు చెప్పాను మందుగుండి సామాగ్రికి ఫ్యాక్టరీ పెట్టిండు. ఒక దిక్కు నీ అమ్మాయిని నీ ఆడలను చంపేస్తుండు, నీ పిల్లల్ని చంపేస్తుండు, నీ దేవాలయాలు కూడా నేను మడిగట్టు కూసుకొని కూర్చుంటా, నేను మూఢనమ్మకాలతో ఉంటా అంటే నడవదు కదా. నమ్మకాల యుద్ధం చేయడం కూడా తప్పు అని చెప్పేసి ఎవరిని ఎట్లా డీల్ చేయాలో అట్లా చేయాలి. ఇన్ని విషయాలు ఉన్నటువంటి వ్యక్తిని, ఇన్ని యాంగిల్స్ ఉన్నటువంటి వ్యక్తిని మీరు చరిత్రలో ఎక్కడ కూడా చదివి ఉండకపోవచ్చు. అది అందుకనే దేవుడు ఒక్కొక్క అవతారం రూపంలో వస్తాడంటుంటారు కదా. సో అట్లా శివాజీ నిజంగా అటువంటి అవతార పురుషుడేమో అనిపిస్తుంది. అందుకనే ఒక వ్యక్తి కవిభూషణుడు అని చెప్పేసి ఒక కవి శివాజీ గురించి ఒక అద్భుతమైన, అసలు శివాజీ మొత్తం అర్థం కావాలంటే ఒక చిన్న కవితతోటి శివాజీ అర్థమవుతాడు అని ఒక మాట అంటాడు. కాశీకి కళా జాతి మధురా మస్జిద్ హోతి, అగర్ శివాజీ నా హోతి తో సబ్కి హోతి సుంతి. అంటే శివాజీ కనుక పుట్టిండకపోతే కాశీ కలదప్పిపోయేదంట, మధుర మొత్తం మస్జిద్లతో నిండిపోయేది. శివాజీ కనుక నిజంగా పుట్టినపోతే ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరిని కూడా సుంతి జరిగేది అని చెప్పేసి.
ఆ ఇన్స్పిరేషన్ తోటే తర్వాత కాందహార్ దాకా మరాఠా రాజ్యం వెళ్ళిందంటే అది శివాజీ గొప్పతనం. కానీ శివాజీ మహారాజ్ అంటే అందరికి ఈరోజు కేవలం మనం చెప్పుకోవడానికి తప్ప ఆయన గురించి ఎవరికి తెలియదు. త్రికాల్ వాయిస్ తరఫు నుంచి నేను అందరికి చెప్తున్నాను. మన దగ్గర ఒక చిన్న ఈ పిచ్చి మాట కూడా మాట్లాడతారు, శివాజీ కుట్టాలి కానీ పక్కింట్లో కుట్టాలి అని అంటారు. అరే భయ్ ఓకే, నిజంగా అందరూ అనుకుంటారు, నేను కూడా అనుకుంటా అంటారు. నేను కూడా అనిపిస్తుంది నా పక్కింట్లో అరే నా కొడుకు గుర్తుంచుకో, శివాజీ కుట్టాల్సిన అవసరం లేదు. శివాజీ అనేటోడు ఒక ఫేస్ అంతే. శివాజీని ఆ రేగంగా తీర్చిదిద్దిన వాళ్ళు వేల మంది సైనికులు ఉన్నారు, వేల మంది గూఢాచారులు ఉన్నారు, వేల మంది గురువులు ఉన్నారు. నువ్వు వాళ్ళకి కావచ్చు కదా అట్లీస్ట్. నేనైతే జీవా మహల్ అని చెప్పాను, శివాజీ పక్కన అంగరక్షుడు. నువ్వు శివాజీ కాకపోవచ్చు. ఆ రోజు అఫ్జల్ ఖాన్ సయ్యద్ బందాన్ అంటాడు ఖచ్చితంగా చంపేస్తాడు ఎవరు శివాజీని. ఆ రోజు శివాజీని కాపాడాడు. శివాజీని కాపాడలేదు, స్వరాజ్య కల్పనను కాపాడిండు, హైందవి సామ్రాజ్యాన్ని కాపాడిండు జీవామహల్. జీవామహల్ లేదంటే శివాజీ కూడా లేడు. సో నువ్వు శివాజీ మహారాజ్నే తయారు చేయకు, జీవామహల్ని తయారు చేయి, ఒక తానాజీ మల్సూరిని తయారు చేయి, ఓకేనా. దాదాజీ కొండదేవు ఎట్లయితే వీళ్ళు తయారు చేసి అట్లా ఎంతో మంది ఇన్స్పైర్డ్ వ్యక్తులు ఉన్నారు అట్లా. సో మనం శివాజీ కాకుండా సరే శివాజీలో ఉన్న సైనికుని కావచ్చు కదా మనం. కాబట్టి ఓకే, సో మనమంతు ధర్మరక్షణ మనం చేయాల్సిందే ఖచ్చితంగా. మళ్ళీ గుర్తుంచుకోండి, సనాతన ధర్మానికి ఏమీ కాదు. ఎప్పుడెప్పుడైతే ఈ ధర్మానికి ఇటువంటి ఆటపోట్లు వస్తుంటాయో ఒక వ్యక్తి ముందు నిలబడతాడు. కానీ ఆ వ్యక్తి ముందు నిలబడాలంటే మనకు తన సరిపడా తయారీ మనం చేసి పెట్టాలి, ఇక్కడ బేస్ తయారు చేసి పెట్టాలి. ఆయన అంత మంచి జరుగుతుంది కానీ ఇంట్లో కూర్చోవడం కాదు. నీ వంతు సాయం చేస్తూనే ఉండాలి. ప్రయత్నం లేకుండా ఎవరైనా ప్రయత్నం చేయకపోతే కృష్ణుడు కూడా ఏం చేస్తాడు, అర్జునుడిని అరే పోరా బాబా అని చెప్పేటాడు. ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి హెల్ప్ చేసిండు. సో మనందరం కూడా శివాజీలో కాకపోవచ్చు కానీ శివాజీలోని సైన్యంలో ఒక సైనికుడుగా మనం బతకచ్చు. మన వ్యూవర్స్కి ఒక విజ్ఞప్తి ఏంటంటే, దాదాపు మన పాడ్కాస్ట్ అందరూ చూస్తున్నారు, ఆదరిస్తున్నారు, కానీ బేసికల్ మనకు ఫాలోవర్స్ కానీ సబ్స్క్రైబ్స్ పెరగట్లేరు. అండ్ నా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ బటన్ని క్లిక్ చేయండి మర్చిపోకండి. అండ్ కామెంట్ సెక్షన్లో తప్పకుండా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆబ్వియస్లీ మన ఇలాంటి కంటెంట్ ఇంకా మరికొన్ని సబ్జెక్ట్స్తో మనం ముందుకు వస్తాం. అన్న కూడా మనకు టైం ఇస్తాడు. అందరికీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు.